దేవుని కృపను బట్టి మనకు అనుకూలమైన వాతావరణాన్ని దేవుడు దయచేశాడు. ఎవరితో నేరుగా దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడో మనకు తెలియదు కానీ, ఆ వ్యక్తులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా వింటున్న ప్రతి ఒక్కరికి ఇది దేవుని మాటను గ్రహించిన ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినే ప్రయత్నం మనం చేద్దాం. మొదటి వర్తమానంలో మనం చూసినట్లుగా దేవుడు ప్రతి తరంలో ఒక సంకల్పాన్ని కేంద్రీకరిస్తూ ఎవరో ఒక వ్యక్తి ద్వారా తన సంకల్పాన్ని వెలువరిస్తూనే ఉన్నాడు. చరిత్ర నేపథ్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటూ వస్తే ఎంతగా మానవులతో ఆయన కలగ చేసుకోవాలనుకున్నాడో చరిత్ర మనం చూస్తున్నప్పుడు మనకు అర్థం అవుతుంది. అలాంటి చరిత్రలో అనేక సందర్భాలు బైబిల్లో రికార్డ్ చేయబడ్డాయి. అందులో మచ్చుకి ఈరోజు ఒక ఉదాహరణ మనం చూడబోతున్నాం. చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం సుమారు మొదటి 5 వచనాలు చదువుతాం. రాజు అయిన ఏ రోజు దినములయందు యోదయ దేశపు బెత్లెహేములో యేసుక్రీస్తు వారు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఉన్న యెరూషలేము వారందరూ ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు, యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానివు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చినని అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని. ఆగుదాం. నా వాయిస్ అందరికి క్లియర్గా ఉందా? చదివిన వాక్య పట్టణం ఇది డిసెంబర్ నెల అనుకోకండి. నాకు తెలిసి ఇది డిసెంబర్ కాదని. చదివిన వాక్య పట్టణాన్ని తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకుందాం, నిజాయితీగా ఒప్పుకుందాం. చదివింది మనకేమన్నా అర్థమైందా? జ్ఞానులు వచ్చారు, బంగారం సామ్రాణి బోలం తెచ్చారన్న సందర్భం తప్ప మనకి ఏమీ అర్థం కాలేదు. ఎప్పుడు క్రిస్మస్ సందర్భాలు చదివినా సువార్తల మొదటి అధ్యాయాలు చదువుతారు, కానీ అసలు విషయాలు గాలికి వదిలేస్తారు. ఎవరు అలవాటు చేశారో, ఎలా అలవాటు చేశారో తెలియదు కానీ మొత్తం మీద కొన్ని అధ్యాయాలు ఈ సీజనల్గానే చదవాలని ఎవరు వ్యక్తుల ద్వారా అలవాటు అయిపోయిందో తెలియదు కానీ మొత్తం మీద క్రైస్తవ్యానికి అలవాటు అయిపోయింది. కొన్ని కీర్తనలు చదవాలి అంటే, ఉదాహరణకి 127వ కీర్తన చదవాలి అంటే ఎవరికైనా పిల్లలైనా పుట్టాలి, ఇల్లైనా కట్టాలి, లేకపోతే చదవరు. ఆ కీర్తన ఇంకా అలా తయారు చేశారు. 90వ కీర్తన చదవాలనుకోండి, ఎవడో ఒకడు చచ్చిపోవాలి, లేదా చదవరు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చదవాలనుకోండి, ఇంత పెద్ద ఏదికేసి ఇద్దరికి పెళ్లి చేయాలి, లేకపోతే చదవరు. నేను అడుగుతున్నాను, ఎవరు అలవాటు చేస్తారో తెలియదు కానీ బాగా వినండి, అనవసరమైన అలవాటుని క్రైస్తవ్యంలోకి తెచ్చారు. అలానే ఆ సందర్భాల్లో ఆ వాక్యాలు చదవద్దని కాదు నా ఉద్దేశం, కానీ ఆ సందర్భాలకే ఆ వచనాలు అధ్యాయాలు సరిపట్టడం తప్పు అంటుంది వాక్యం. చార్లెస్ స్పర్జన్ గారు ఏమంటారంటే, ఏ వాక్యాన్ని కూడా ఈ సమయానికే చదవాలని అనుకొనక ప్రతిరోజు వాక్యాన్ని క్రమానుగతంగా చదవాలట. అలా క్రమానుగతంగా చదువుతున్న అధ్యాయాల్లో మనకు అత్యంత సుపరిచితమైన అధ్యాయం ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయం. ఏం జరుగుతుంది అక్కడ సంగతి? ఎక్కడో తూర్పు దేశాల నుంచి జ్ఞానులు వచ్చారట. తూర్పు దేశాల నుంచి జ్ఞానులు ఎవరి దగ్గరకు వచ్చారంటే సరాసరి యూదుల రాజు దగ్గరకు వచ్చారు. నా వాయిస్ చివరి వరకు వినబడుతుందిగా? ఓకే. తూర్పు దేశపు జ్ఞానులు యోధా దేశంలో ఉన్న రాజు దగ్గరకు వచ్చి, ఎవరైతే యోధా దేశానికి రాజుకున్నారో ఆ రాజునే అడిగారట తగలడిపోయేలాగా. ఏమని? రాజు ఎక్కడని.
రాజునే రాజు ఎక్కడని అడిగితే ఆ రాజు ముఖం ఆ రోజు ఎలా ఉంటది చెప్పండి? వికారం అయిపోయింది. రాజునే అక్కడికొచ్చి యూదుల రాజు ఎక్కడని అడిగితే ఆ రాజు కంగారొచ్చింది. ఆ రాజుకి ఎక్కడో తెలియని కొన్ని ఆలోచనలు తడుములాడుతూ బయటకొచ్చాయి. రాజని అడుగుతున్నాడంటే యూదుల రాజని కూడా వీళ్ళ అడ్రెస్‌తో సహా మాట్లాడుతున్నాడంటే ఇంతకీ క్రీస్తు ఎక్కడ పుడతాడని అడిగాడు. అడగాల్సిన ప్రశ్నే అడిగాడు. అడగాల్సిన వారిని అడిగాడు. సరి అయిన జవాబే పొందుకున్నాడు. ఆయన పేరు ఏదో కాదు, క్రీస్తు. ఆయనను గూర్చిన తడువులాట వాళ్ళకి స్టార్ట్ అయింది. ఆ అధ్యాయాన్ని లేదా ఆ చరిత్ర పుటలను మర్చిపోకూడదని ప్రపంచానికి అందించడానికి మత్తయి గారు రెండో అధ్యాయంలో దాని కూర్పు నడవడికని మనకు రాశాడు. ఏం జరుగుతుంది? మొదటి వచనం. రాజైన ఏ రోజు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములోని యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారు. ఎప్పుడన్నా ఏదన్నా ఒక వాక్యాన్ని మనం చదివితే ఆ వాక్యాన్ని ఖచ్చితంగా సందర్భానుసారంగా చదవాలి. సందర్భానుసారంగా చదవకపోతే ఏమవుద్ది? వాక్యం మనకి వార్నింగ్ ఇచ్చింది. ఏముందంటే ఇందులో ఒకటి కలపొద్దు, ఒకటి తీయొద్దు. ఒకటి కలిపినా తీసినా ఏమవుద్దంటే ఆ కలిపిన వాడి మీదకి ఇందులో ఉన్న రోగాలన్నీ తీసుకొస్తాను. అందుకే వాక్యం దగ్గర తెలిస్తే తెలుసు, తెలియకపోతే తెలీదు. అంటే ఎలా తెలుసు? ఏదన్నా ఒక వాక్యాన్ని మనం చదివితే దానికి ఒక సందర్భం, ఒక నేపథ్యం, ఒక చరిత్ర, ఒక వ్యక్తులు, ఒక నడవడిక, దానికి అధ్యాయము, దానికి ఒక పుస్తకము, కొన్ని వచనాలు, ఇలా ఒక కాలము, ప్రతి దానికి ఇంత నేపథ్యం ఒక వచనం వెనకాల ఉంటది. ఇదేది మనం చూడకుండా ఆ వచనంలోంచి మనం చూడడం బాగా వినండి. ఆ వచనంలోంచి దేవుడు నాతో మాట్లాడుతున్నాడంటే అసలకే మోసం వస్తుంది. సందర్భానుసారంగా వాక్యాన్ని చదవాలి. అందుకే చాలామంది ఇలాంటి డయాసుల దగ్గరకొచ్చి అడుగుతారు ఏమనంటే, దేవుడు మాతో మాట్లాడతారా అని అడుగుతాడు. నేను అడుగుతున్నాను. ఇక్కడికొచ్చి అడిగేది ఎవరితో అంటే మాలాంటి స్పీకర్లు లేదా దైవజనులు ఎవరైనా ఉంటే వాళ్ళతో అడుగుతారు ఏమనంటే, దేవుడు మాతో మాట్లాడాడా? దేవుడు మాతో మాట్లాడాడంటే మీ గురించి మాతో ఏం మాట్లాడతాడు? మీ గురించి మాతో ఏం మాట్లాడు? పదే పదే మా దగ్గరకొచ్చి దేవుడు మాతో ఏమన్నా మాట్లాడాడా? ఏమన్నా మాట్లాడంటే ఇంక అస్తమానాలు అడిగితే ఇంకేదోటి మాట్లాడని చెప్పేస్తామా? చెప్పేమా? అందుకే ఆయన నీతో మాట్లాడాలన్నా, నాతో మాట్లాడాలన్నా, నా చెవిలో ఏం చెప్పడు. మీ చెవిలో ఏం చెప్పడు. ఆకాశం విడిపోయి కుమారి అని పిలవడు. మరి ఎలా మాట్లాడతాడాయన? ఈ ప్రపంచంతో మాట్లాడే ఒకే ఒక్క రైట్ వే, ప్రాపర్ ఛానెల్ ఉంది ఒకటే. దాని పేరు బైబిల్. ఆ బైబిల్ ద్వారా మాట్లాడతాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడతాడు దేవుడంటే, ఇదిగో వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం చెవియొగ్గాలి. ఆయన మాట్లాడుతున్నప్పుడు మన కళ్ళు పనిచేయాలి. మన మనోనేత్రం ఎలికింపబడాలి. ఆయన వాక్యం ద్వారా మాట్లాడతారని బానే అంటున్నారు సహోదరుడా. అయితే వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడతాడని అడగకుండా ఎలాగో వాక్యం ద్వారా మాట్లాడతాడు అన్నాడు గనక, ఓ పెద్ద మనిషి ఏం చేశాడంటే, ఇలా వాక్యాన్ని కొట్టి, వాక్యాన్ని ఇలా బయటికి తీసి ఆయన ఊరెళ్ళాలని చదివాడంట. రేపు నేను హైదరాబాద్ ఎళ్ళాలి. ఎళ్ళాలా వద్దని ఇప్పుడు వాక్యంలోంచి ఎవరు చెప్పాలంట? దేవుడు చెప్పాలట. అందుకే ఏం చేశాడట, ఇలా వాక్యాన్ని ఇలా కొట్టి, ఇలా బయటికి తీసి, రేపు ఊరెళ్ళాలా వద్దని చదివాడట. ఆయనకు రిఫరెన్స్ తగిలింది. ఆ రిఫరెన్స్ ఏంటంటే, అంతటా అతడు లేచి బయలుదేరినగానే బ్యాగ్ సర్దుకుని హైదరాబాద్ వెళ్ళిపోయాడంట. నేను అడుగుతున్నాను, వాక్యాన్ని ఎలా చదువుతారు? దానికొక సందర్భం ఉంది. దానికొక కాలం ఉంది. దానికొక చరిత్ర ఉంది. అంతటా అతను లేచి బయలుదేరిననగానే ఈయన వెంటనే బ్యాగ్ సర్దుకుని వెళ్ళిపోయాడట. కానీ కిందికి చదివితే దానికొక సందర్భం ఉంది. అక్కడ ఏంటో తెలుసా? అంతటా అతడు లేచి ఉరిపోసుకున్నాడని ఉంటది. అది చదవడు. అది ఎవరి సందర్భం? యోదాకు సంబంధించింది. అందుకే ఏ సందర్భాన్ని మనం అప్లై చేసుకున్నా గుర్తుపెట్టుకోండి. దానికి కాలము, దాని కాలం వెనకాల వ్యక్తులు, దాని నేపథ్యము, అధ్యాయం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటేనే దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడతాడు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఎలా మాట్లాడతాడంటే ఒక ఉదాహరణ చెప్తాను వినండి. చాలామంది తల్లులు ఎదిగే చీకట్లో కూర్చున్నారు. చాలామంది పెద్దవారు, అన్నలు, సహోదరులు, తండ్రుల సమానులు చాలామంది ఇదిగో ఇంతమంది మీరు కూర్చున్నారు. ప్రతి ఒక్కరి జీవితానికి ఏదో ఒక సమస్య ఉంటుందా ఉండదా? ఉంటది. ప్రతి ఒక్కరి జీవితానికి ఏదో ఒక సమస్య, చెప్పుకునేది, చెప్పుకోలేనిది. ఏదో ఒక సమస్య ఉంటది. ఇప్పుడు ఈ సమస్యను దేవుడు సమాధానపరచాలని దేవుడు నీతో మాట్లాడాలనుకున్నప్పుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఆ వాక్యం ద్వారా ఎలా మాట్లాడతాడు ప్రభు అంటే ఇందాక ఊరెళ్ళినట్టు మాట్లాడడు. ఎలా మాట్లాడతాడు? నీలాగే ఇప్పుడు సంసారంలో నువ్వు బాధలు పడుతున్న తల్లివైతే, నీలాగే ఆల్రెడీ సంసారంలో బాధను పడిన తల్లుల యొక్క చరిత్రలో బైబిల్‌లో రాయబడ్డాయా లేదా?
రాయబడ్డాయి. నీలాగే జీవితంలో ఇసిగిపోయి, పిల్లలు లేక, సంసారం కుదురులేక, భర్త అర్థం చేసుకోక, జీవితం ఎందుకో అర్థం పర్థం లేక, అలాంటి పరిస్థితుల్లో నలిగిపోయి, యాసారిపోయి, చావే సుఖం అనుకునే సమయంలో ఆదరింపబడిన తల్లుల చరిత్రలో బైబిల్‌లో ఉన్నాయి. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఈ తరంలో పుట్టిన నీవు, ఆ తరంలో వారిని ఆదరించిన దేవుడు, ఆ చరిత్రను బైబిల్‌లో దేవుడు రాశాడు గనక, ఆ చరిత్రను నువ్వు చదివితే, ఆ చరిత్ర చదువుతున్నప్పుడు నీకు ఒక విషయం అర్థమవుద్దంటే, ఆ రోజు జీవితంలో యాసారిపోతున్న వారిని, ఆ రోజు దేవుడు వాదార్చాడు గనక, ఆ రోజు వారిని వాదార్చిన దేవుడు, ఈ సందర్భం చదువుతున్నప్పుడు దేవుడు నన్ను కూడా వాదారుస్తాడని ఒక ధైర్యం వస్తది చూసారా? అది మాట్లాడడం అంటే. దేవుడు నీతో మాట్లాడడం అంటే అది. నీలో ఎవరైతే తమ్ముళ్ళు, అన్నలు, తండ్రులు ఎవరైతే ఉన్నారో, సహోదరులతోనో, లేకపోతే స్నేహితులతోనో, వ్యాపారాల్లోనో, కష్టంలోనో, రెక్కల కష్టంలోనో, ఎక్కడో దిక్కున నష్టపోయిన జీవితాలుంటాయి. అలాంటి జీవితాల్లో నష్టపోయిన వారు మరలా ఎలా లేవనెత్తబడాలో, మనకన్నా ముందు అన్యాయానికి గురయ్యే జీవితంలో దేవుని చేత ఆశీర్వదింపబడిన చరిత్రలో బైబిల్ భక్తుల జీవితాల చరిత్రలు రాయబడ్డాయి. అవి నువ్వు చదువుతున్నప్పుడు నీకో ధైర్యం వస్తది చూసావా? అలా దేవుడు నీతో మాట్లాడతాడు. అంటే ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడాలనే కోరుకుంటాడు. ఎలా మాట్లాడతాడు? ఆల్రెడీ జరిగిన సంగతులున్నాయి. అవి నువ్వు చదువుతున్నప్పుడు నీకు ఒక ధైర్యం వస్తది. ఆ ధైర్యాన్నే దేవుడు నీతో మాట్లాడతాడు. ఇలా సందర్భానుసారంగా వాక్యాన్ని చదవకుండా నేను ఎప్పుడు చెప్పిన ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఎప్పుడు రానంత జనం 31st నైట్‌కి చర్చ్‌కి వస్తారా? రారా? వస్తారు. ఎందుకు? ఈ గాలి బ్యాచ్ అంతా అప్పుడే వస్తారు. ఎప్పుడు రానోళ్ళందరూ అప్పుడొస్తారు. ఎందుకొస్తారంటే ఒక ఫీలింగ్ ఉంటది లోపల వాళ్ళకి ఒక ఫిలాసఫీ. ఇంక ఏడాదంతా మేము ఎంత గాలి తిరుగులు తిరిగినా నీ రెక్కల చాటున మమ్మల్ని కాపాడావు. అందుకే చివర్లో అంటే ఏడాది చివర్లో ఒకసారి నీకు మొఖం చూపిద్దాం అనుకుంటున్నాం ప్రభువా అన్నట్టు వస్తారు. అందుకే లోపల కుర్చీలు నిండిపోతాయి, పరదాలు నిండిపోతాయి, బయట టెంట్ నిండిపోద్ది, అన్నీ నిండిపోతాయి. జనాలు తెగొచ్చేస్తారు. ఎందుకంటే మరి వచ్చే కొత్త సంవత్సరంలో దేవుడు గాని తీసిపోతాడేమో అని భయం. అందుకొస్తారు. ఆ వచ్చి దేవుడికి చివరికి ఒక మొహం చూపిస్తారు. ఎలాగ ఈ ఏడాది ఎలా కాపాడావో, వచ్చే ఏడాది కూడా మమ్మల్ని కాపాడడానికి అలా భరోసా కొరకొస్తారు. వచ్చిన వాళ్ళందరినీ ప్రతి దైవజనుడు వాదార్చడానికి ఏం చేస్తాడంటే, ఒక లైసెన్స్ ఇస్తాడు. లైసెన్స్. ఏంటి చెప్పండి? అది. ఏంటది? వాగ్దానం కార్డు. నేను వాగ్దానం కార్డులకి వ్యతిరేకం కాదు. మేము వాగ్దానం కార్డులు తీసుకోవద్దని చెప్పట్లేదు. కానీ వాగ్దానం కార్డుకి కూడా సందర్భం ఉంది. అయితే వచ్చిన వాళ్ళందరికీ వాగ్దానం కార్డులు ఇస్తున్నారు. ఈ పాస్టర్ గారికి మరి ఆ రోజు చాలా పనులుంటాయిగా. 31st నైట్‌కి చాలా పాస్టర్ గారు చాలా బిజీగా ఉంటారు. ఎంత బిజీగా ఉంటారంటే, పెద్దల్ని గౌరవించాలి, జరిగిపోయిన కార్యక్రమాల్ని జ్ఞాపకం చేసుకోవాలి, గతంలో ఇలా చేసాం, భవిష్యత్తులో ఇలా చేయాలని ఎన్నో లెక్కలు, ప్రోత్సాహాలు, సాలువాలు, పూల బొకేలు ఎన్నో కార్యక్రమాలుంటాయి. మళ్ళీ హడావుడిలో సడేమి అన్నట్టు మళ్ళీ సండే స్కూల్ టీచర్‌కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ బహుమానాలు, మళ్ళీ వాళ్ళకి ఎంకరేజ్‌మెంట్ లేకపోతే నెక్స్ట్ సండే చెప్పండి. సండే స్కూల్ ఉండదు. అందుకే వీళ్ళకి ప్రైజ్‌లివ్వాలి. అలాగే వీళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఈ కార్యక్రమాలు ఇలా జరుగుతున్నప్పుడు వచ్చిన పబ్లిక్ అందరికి ఒక వాగ్దానం కార్డ్ ఇవ్వాలి. ఓ పాస్టర్ గారు తెలివైన ఆయన ఏం చేశాడంటే, ఆ వాగ్దానం కార్డులు ఇంకా ఎలా పడితే అలా అర్థం పర్థం లేకుండా ఇవ్వకూడదని, ఆడవారికి అందరికి ఏ వాగ్దానం కార్డులైతే సూట్ అవుతాయో, ఆ వాగ్దానం కార్డులన్నీ పక్కకు తీశారు. మగవారందరికీ ఏ వాగ్దానం కార్డులు సూట్ అవుతాయో, ఆ వాగ్దానం కార్డులన్నీ పక్కకు తీశాడు. ఆడవారి కార్డులు ఆడవారికి పెట్టారు. మగవారి కార్డులు మగవారికి పెట్టారు. పాస్టర్ గారు మళ్ళీ సాయంత్రం మళ్ళీ లవ్ ఫీస్ట్ పెట్టాలిగా. చర్చిలో లవ్ ఫీస్ట్ అంటే ఏంటి? ప్రేమ ఉంది. కక్క ముక్క డొక్కయ్య లేతే మనకది 31st లాగా అనిపించదు మనకు ఆ రాత్రికి. అందుకే ఏం చేస్తారంటే, ఆ రోజు రాత్రి కొంచెం బడాకానా పెద్ద భోజనమే పెడతారు. ఆ భోజనం పెట్టడానికి మరి మార్కెట్‌లో చాలా లెక్కలుంటాయి, కొనుగోళ్ళు ఇవన్నీ ఉంటాయి గనక, ఈ బడ్జెట్ అంతా పాస్టర్ గారు చూసుకోవడానికి మార్కెట్‌లోకెళ్ళాడు. నేను ఎందుకు చెప్తున్నాను వినండి. వాక్యానికి సందర్భం అవసరం అనడానికి ఇదొక మంచి ఉదాహరణ. అయితే పాస్టర్ గారు మార్కెట్‌కెళ్ళొచ్చే లోపు "రేయ్! మరి నేను అన్ని వాగ్దానం కార్డులు ఏడి చేశాను. ఇవి జాగ్రత్తగా ఉంచురని" చర్చిలో కంగారుగా తిరిగే కుర్రోడికి ఈ వాగ్దానం కార్డులు ఇచ్చాడు. "ఇవి జాగ్రత్తగా ఉంచురా. సాయంత్రం వచ్చిన తర్వాత నేను అడుగుతానంటే" ఈడు కంగారోడుగా కలిపేసాడు. ఆ ముక్క పాస్టర్ గారు చెబితే ఛీ అంటాడని ఆడు చెప్పలేదు. ఎందుకంటే చర్చిలో కంగారుగా తిరిగే కురగాళ్ళుంటారు చూసారా? ఈళ్ళకో జబ్బేటి చెప్పనా? బాగా వినండి. ఈళ్ళ బరకాలు బానే ఏస్తారు. కుర్సీలు బానే ఏస్తారు. ఏదుకులు బానే జెప్తారు. పాస్టర్ గారిని బానే అన్నీ బానుంటాయి. ఈళ్ళకుండే జబ్బేటంటే వాక్యం చెప్పే టయానికి మాయమైపోతారు. ఓరు అన్నీ బానే చేశారు మరి ఆ టైంలో ఆ జబ్బది అందుకే అంటున్నాను నేను. అందుకే అన్నీ బానే చక్కబెడతారు కానీ వాక్యం చెప్పే టయానికి మాయమైపోతారు. ఈడు కూడా అలాంటి కుర్రగాడే.
మార్తమ్మ కూడా బైబిల్ చరిత్రలో అలాగే నడిచింది. ఎదుగో ఆయన వాక్యం ఆయన ఇంట్లో కూర్చుని చెప్తుంటే వాళ్ళ అక్కో లేదా చెల్లో ఆ మరియమ్మ చక్కగా వాక్యం వింటుందట. మార్తమ్మ మాత్రం ఇంట్లోకి పోయి ఏం చేస్తుందంట, వంట చేస్తుందట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మళ్ళీ ఏమందంటే నైస్‌గా ఒక వార్నింగ్ ఇచ్చింది. అదిగో నీకు అస్సలు జాలి లేదు, నా మీద కరుణ లేదు. నేను ఎంత కష్టపడుతుంటే కనీసం మా సిస్టర్ నాకు హెల్ప్ చేయడానికి పంపట్లేదు. నువ్వు జాలి లేని ప్రభువా అన్నట్టు ఆయన వైపు ఏలెత్తి చూపిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే ఒక మాట అన్నాడు. నా నోట్లో ఏం పెట్టాలని హడావుడిగా కిచెన్ చుట్టూ కంగారుగా తిరుగుతున్నావు తప్ప మార్తా, నా నోట్లోంచి ఏమొస్తుందో నీకేమైనా బుర్రకెక్కుతుందా? నీ సహోదరి నా నోట్లోంచి ఏమొస్తుందని వినడానికి కూర్చుంది. నువ్వు మాత్రం నా నోట్లో ఏం పెట్టాలని చూస్తున్నావు. గుర్తుపెట్టుకో, నా కొరకు పనులు చేసేవారి కన్నా నా మాట వినేవాడు శ్రేష్టం అన్నాడు. అన్నాడా లేదా? చర్చిలో కంగారుగా ఎవరు తిరిగినా గుర్తుపెట్టుకోండి. వాక్యం వినే టయానికి కూర్చోలే కంగారుగా ఇంక ఈ మీటింగ్ అంతా నా భుజాల మీద తిరుగుతున్నాను అంత ఫీలింగ్‌తో ఎవడో తిరక్కండి. వాక్యం చెప్పే టయానికి కుదురుగా కూర్చోండి. ఎలా పడితే తిరిగితే ఇదిగోండి మళ్ళీ చెప్తున్నాను. అక్కడక్కడ కరెంట్ వైర్‌లున్నాయి. పౌలు గారు వాక్యం చెప్తున్నాడు. కుర్రోడు అలాగే బిల్డింగ్ మీద కూర్చుని చెప్పండి నిద్రపోయాడట. నిద్రపోతే ఏమైంది? అక్కడి నుంచి పడ్డాడు కాబట్టి పౌలు ఉన్నాడు కాబట్టి సరిపోయింది, బతికిచ్చాడు. ఇక్కడ పౌలు ఉన్నాడా? ఇంక పోతే పోవడమే. ఇంక మళ్ళీ చెప్తున్నా. అందుకే ఎప్పుడైనా మీరు హడావుడిగా తిరగండి తప్ప వాక్యం చెప్పే టయానికి కాస్తంత శ్రద్ధగా చెప్పండి, కూర్చుని వినండి. అయితే ఈ కంగారు కుర్రోడికి ఇస్తే ఈ కుర్రోడు కలిపేశాడు. పాస్టర్ గారికి ఈ విషయం తెలియదు. పాస్టర్ గారు ఏం చేశారంటే వాగ్దానం కార్డులు లైన్‌గా ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి కలిసిపోయిన సంగతి తెలియదుగా. అందులో వయసులో ఉన్న కుర్రోడికి వాగ్దానం కార్డు ఇలా వచ్చింది. అందులో వాగ్దానం కార్డులో ఇలా రాసుంది. దాంట్లో వచ్చే ఏడాది గర్భవతి అవుతామని వచ్చింది. అవుతాడా? చస్తాడు ఎదవ. అవుతాడా? అడుగుతున్నాను. ఎలా అవుతాడు? ఆడు ఆ వాక్యాన్ని ఎలా క్లెయిమ్ చేసుకున్నా అవ్వడు. మరి ఆ వాక్యం ఎలా వచ్చిందంటే నేను అడుగుతున్నాను. ఆ వాక్యాన్ని మరి ఎలా క్లెయిమ్ చేసుకున్న అవ్వడు. మరి దాన్ని ఎలా చూడాలి? దానికే బైబిల్ అంటుంది. దానికి ఒక సందర్భం ఉంది. దానికి ఒక చరిత్ర ఉంది. ఆ మాట ఎక్కడిది? ఆదికాండంలోనిది. ఆ మాట ఎక్కడిది? అబ్రహాము దగ్గరది. ఆ మాట ఎవరి కోసం చెప్తున్నాడు? శారమ్మ కోసం చెప్తున్నాడు. అంటే కాలము, సమయము, సందర్భము, నేపథ్యము ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటేనే ఆ వాక్యం ఎవరికి సంబంధించిందో అర్థమవుద్ది. మరి అలాంటి వాక్యాన్ని వాగ్దానం కార్డు మీద ఈ పాస్టర్ గారు ఎందుకు వేసాడంటే చర్చిలో ఎవరో గొడ్రాలుతనంతో ఉన్న తల్లులు, పిల్లలు పుట్టకుండా తల్లులు, లేదా కొత్తగా పెళ్ళై పిల్లల కోసం ఎదురు చూస్తున్న తల్లులు బహుశా ఎవరో ఉండాలి. ఆ తల్లుల్ని వాదార్చడానికి ఆ రోజు శారమ్మకు బహుమానం ఇచ్చిన దేవుడు ఈ రోజు నీకు కూడా ఇస్తాడనడానికి ఏదో ఇంటెన్షనల్ గా ఆ వాక్యాన్ని వేసి ఉండాలి. కానీ ఈ విషయాన్ని అంతా గాలికి వదిలేసి ఏదో వాగ్దానం కార్డు శిలక జ్యోతిష్యంలో నోటీస్ తీసుకుని ఇది నాకు ఎట్టా మ్యాచ్ అవుతుందంటే నీకు ఎట్టాగు మ్యాచ్ అవుతారు అయ్యా. నీకు ఎలాగూ మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే దానికి ఒక కాలం ఉంది, దానికి ఒక సందర్భం ఉంది, దానికి ఒక వ్యక్తులు ఉన్నారు. దీన్నే సందర్భానుసారంగా వాక్యాన్ని చదవడం. ఈ ఉదాహరణ మీకు అర్థమైతే ఇప్పుడు మనం చదివాం. ఇప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయానికి కూడా ఏముంటది? సందర్భం ఉంటుంది. ఏమి సందర్భం ఉంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుడుతున్న కాలం అది. ఆయన పుట్టే సమయానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ఉందట. ప్రపంచాన్ని పరిపాలిస్తున్న ఒక గవర్నమెంట్ ఉందట. ఆ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మీరు గమనించండి, ప్రపంచాన్ని తన కబంధ హస్తాల్లో పెట్టుకుని పరిపాలిస్తుంది. ఎక్కడికక్కడే జోన్లుగా తన ప్రభుత్వాన్ని విడదీసింది. ఎక్కడికక్కడే సెంట్రల్ ప్రభుత్వం, స్టేట్ ప్రభుత్వాల కింద ఎక్కడికక్కడే ప్రభుత్వం భాగాలుగా పరిపాలిస్తుంది. ఆ ప్రభుత్వం పేరు రోమా ప్రభుత్వం. ఏదైతే రోమా ప్రభుత్వం పరిపాలిస్తుందో ఆ రోమా ప్రభుత్వం పరిపాలిస్తున్న కాలంలో యూదులకి ప్రత్యేకమైన పద్ధతులు, ప్రత్యేకమైన మత సంబంధమైన ఆచారాలు, యూదులకి ఎక్కడ లేని నిష్ఠాగరిష్ట కలిగిన వారి జీవితాలని యూదులు ఎప్పుడైతే చూశారో ఆ యూదులు చూస్తున్న విధి విధానాల్ని గవర్నమెంట్ గమనించి ప్రత్యేకంగా ఈ జోన్కి ఒక రాజుని ఇవ్వాలనుకున్నారు. అంటే సెంట్రల్లో చక్రవర్తిగా కైసరు ఉన్నా, సెంట్రల్లో చక్రవర్తిగా రోమా చక్రవర్తి ఉన్నా, కానీ స్టేట్లో మాత్రం ఒక రాజుని పెట్టాలనుకున్నారు. మన పరిధిలో మన పొలిటికల్ సైన్స్లో మాట్లాడుకుంటే ఆయన గవర్నర్ అంటారు. ఆ రోజుల్లో వారి సైన్స్ ప్రకారం మాట్లాడుకుంటే అతడు ఒక యూదులకు రాజు. ఆ యూదుల రాజు దగ్గరికి ఎవరు వచ్చారట? తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారట. ఆ యూదుల రాజు దగ్గర తూర్పు దేశపు జ్ఞానులు అంటే ప్రశ్న అడుగుతాను, తూర్పు దేశపు జ్ఞానులు ఏంటి? తూర్పు దేశపు జ్ఞానులు అని అంటున్నాడంటే మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాను, తూర్పు దేశపు జ్ఞానులు ఏంటి? ఇప్పుడు అడుగుతున్నాను, మీ ఊరుంది, మీ ఊరికి తూర్పెట్టు ఇట, మీ ఊరికి తూర్పెట్టు నడుగుతున్నాను. ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం, ఇది దక్షిణం అని మనం మాట్లాడుకుంటున్నామంటే, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అని మాట్లాడుతున్నామంటే
దేనికి తూర్పు, దేనికి ఉత్తరం, దేనికి దక్షిణం? మీ ఊరికి తూర్పు, మీ ఊరికి దక్షిణం, మీ ఊరికి ఉత్తరం అంటే ఒక ఒక ప్లేస్ అంటే ఒక ప్రాంతం, ఒక ఏదైతే మన స్టాండర్డ్‌గా ఒక ప్రాంతాన్ని మనం తీసుకుంటామో జాగ్రఫికల్‌గా ఒక పాయింట్ మనం ఎప్పుడైతే నిలబడతామో, ఆ పాయింట్‌ని బట్టి ఇది తూర్పు, పడమర అంటే నీ ఊరిని మనం బేస్ చేసుకొని ఇది తూర్పు, పడమర అని ఎలాగైతే అంటున్నామో, బైబిల్‌లో కూడా తూర్పు దేశం లేదా ప్రపంచ పటంలో తూర్పు దేశాలు అంటున్నాడంటే, నీ ఊరు ఎలాగైతే సెంట్రల్ పాయింట్ అయిందో ఈ ప్రపంచానికి కూడా ఒక సెంట్రల్ పాయింట్ ఉందంట. నా మాట అర్థమవుతుందో లేదో? కొంతసేపు మీకు ఏం అర్థమవుతుందో అర్థమైనా అర్థమైపోయినా అర్థమైనట్టే చూడండి. నా మాటలు మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఈ ప్రపంచానికి కూడా ఒక తూర్పు ఉందట. ఏముందంటే ఈ ప్రపంచానికి కూడా ఒక సెంట్రల్ పాయింట్ ఉంది. ఆ సెంట్రల్ పాయింట్ ఏంటంటే సెంటర్‌లో అంటే ఆ మ్యాప్‌లో సెంటర్‌లో గుర్తించే ఒక మ్యాప్ పాయింట్ ఉంది. దాని పేరు మధ్యధరా సముద్రం. ఏ సముద్రం? దాన్ని బైబిల్‌లో మహాసముద్రం అంటారు. దాని పేరు మధ్యధరా సముద్రం. ఈరోజు మనకు వరల్డ్ మ్యాప్‌లో మెడిటేరియన్ సీ అంటాడు ఆంగ్లంలో. ఆ మధ్యధరా సముద్రం ఏదైతే ఉందో, మధ్యధరా సముద్రాన్ని మధ్యన తీసుకొని, ఆ సముద్రానికి తూర్పునున్న ప్రాంతాలన్నిటిని ఏమంటారు? తూర్పు దేశాలంటారు. అంటే అక్కడ మొదలుకొని మన చివరి సముద్రాలు లేదా మీకు దగ్గరకున్న ఈ ప్రాంతాలు తమిళనాడు లేదా కర్ణాటక ఈ బోర్డర్ అంటే హిందూ మహాసముద్రం వరకు లేదా మా ఏరియాలో ఉన్న బంగాళాఖాతం వరకు అక్కడ వరకు అంటే మధ్యధరా సముద్రం మొదలుకొని ఈ సముద్రాల వరకు ఉన్న ఆరిన నేలను మొత్తాన్ని ఏమంటారంటే తూర్పు ప్రాంతం అంటారు. అంటే ఆ సముద్రానికి తూర్పుగున్న ప్రాంతాలను తూర్పు దేశాలంటే, పరమడగున్న ప్రాంతాలన్నీ పరమడ దేశాలంటారు. ఆ సముద్రాన్ని బేస్ చేసుకుని ఉత్తరం, దక్షిణం, తూర్పు, పరమడనే ప్రాంతాలు విడదీస్తారు. అంటే ఇక్కడ వరకున్న ఈ ప్రాంతాన్ని తూర్పు దేశాలంటే, ఈ రోజుల్లో మాట్లాడుతున్న ఇవి దేశాలుగా విభజిస్తున్న ఆ రోజుల్లో మన దేశం చాలా పెద్దది. ఎంత పెద్దదంటే ఈ రోజున పాకిస్తాన్ గాని, ఆఫ్ఘనిస్తాన్ గాని ఏవైతే ఉన్నావో ఆ రోజుల్లో హరప్పా, సింధు, మొహంజదారో ఏవైతే సింధు నాగరికతని మనం మాట్లాడుకుంటున్నామో మన ప్రాంతాల్లో పాత పంజాబ్ వరకు ఆ ప్రాంతాలన్నీ మన దేశానికి సంబంధించినవే. అక్కడ వరకు మన దీపం అంటే మన దేశం వ్యాపించుంది. ఆ దేశానికి ఆ రోజున్న పేరు జంబో దీపం అనేవారు. ఇక్కడ వరకున్న ఈ 6 నెలని తూర్పు భాగాల్ని ఆ రోజుల్లో రోమా ప్రభుత్వం పరిపాలించడానికి ఇక్కడ వరకు వచ్చిందంటే వచ్చిందన్న చరిత్ర దాఖలాలున్నాయి. అంటే ఇక్కడ వరకు రోమా ప్రభుత్వం పరిపాలన సాగితే ఎక్కడ రోమా ప్రభుత్వం పరిపాలించిందో అక్కడక్కడికి రోమా ప్రభుత్వం ఆ పట్టణానికి రావడానికి లేదా వారి కేంద్ర స్థాయి రాజధాని ప్రాంతానికి రావడానికి సౌలభ్యాలు ఆ రోజుల్లో మార్గాలు తెరిచారట. అందుకే రోడ్లేసింది ఎవరన్న చరిత్రలో మనం చదువుకుంటే ఇండియాలో అశోకుడు అంటాడు. రోడ్లు ఇండియాలో అశోకుడు ఏయించాడో నాకు తెలీదు గానీ చెట్లు మాత్రం ఏయించాడు. నా మాటలు అర్థమవుతుందో లేదో? అంటే ప్రపంచానికి రోడ్డు మార్గాలేసింది ఎవరంటే రోమీలు. వాళ్ళేసిన భూభాగాలు లేదా వాళ్ళ ప్రాంతాలు అంటే వారి పరిపాలన ఎక్కడి వరకు కొనసాగాలో అక్కడ వరకు రోడ్డు మార్గాలేశారు. వారి మార్గాల గుండా ఆ రోజు బహుశా తూర్పు దేశ జ్ఞానులొచ్చుండాలి. ఈ తూర్పు దేశపు జ్ఞానులొచ్చి సరాసరి అడిగారట. ఎవరిని అడిగారు? రాజుని అడిగారట. ఏమని అడిగారు? రాజు ఎక్కడా అని. ఎప్పుడైతే రాజుని అడిగాడో ఆ రాజు ఎక్కడని అడిగితే ఆ రాజు ఎక్కడని అడిగినప్పుడు వాళ్ళకి కంగారొచ్చింది. వచ్చిన వారు ఎప్పుడైతే అడిగారో మా దేశంలో తూర్పు దేశాల్లో ఆయన నక్షత్రాన్ని చూసాం. ఆయన ఖచ్చితంగా యోధా దేశంలోనే పుట్టాడన్న ఒక లెక్క వాళ్ళు తెచ్చుకున్నారు. వాళ్ళకెట్లా తెలిసింది క్రీస్తు పుడతాడంటే అప్పటికే క్రీస్తు పూర్వమే దానియేలు లాంటి మహానుభావులు ప్రవచనాలు చెప్పారు గనక ఆ ప్రవచనాలు ఆ రోజుల్లో మాదియా పారసికులు ఎవరైతే పరిపాలించారో మన కూసు దేశం మొదలుకొని మన భారతదేశం వరకు మాదియా పారసికులు పరిపాలించారు గనక ఆ మాదియా పారసికుల పాలనలోనే ప్రభు అయిన క్రీస్తు త్వరలోనే రాబోతున్నాడని ప్రవచనాలు చెప్పిన భక్తుడు చెప్పండి దానియేలు. ఆ దానియేలు యొక్క శాసనాలు 120 సంస్థానాలకు పంపించారు గనక బహుశా మన తూర్పు ప్రాంతాల వరకు దానియేలు ప్రవచనాలు వచ్చుండాలి. ఏమని? త్వరలోనే క్రీస్తు ఈ భూమి మీదకి చెప్పండి రాబోతున్నాడు. అందుకే ఎంతో కొంత అవగాహన ఉంది. పైగా సొలొమోను కాలంలో కూడా ఈ ప్రవచనాల పరంపర వెళ్ళింది. ఎక్కడి వరకు? కూసు ప్రాంతాలు దక్షిణ దేశపు రాణి వరకు వెళ్ళాయి. అంటే ప్రపంచానికి ఏదో ఒక మూలన ఏదో ఒకలాగా దైవసుతుడు దైవం ఇలలోనికి వస్తాడన్న ఒక వార్త చెవుల్లో గింగురుమంటూనే ఉంది. సామాన్యులు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దానియేలు లాంటి జ్ఞానులు మాత్రం వారి హృదయాల్లో ఈ వార్తని భద్రపరుచుకున్నారు. ఆ జ్ఞానుల జాబితాలో ఉన్నవారే తూర్పు దేశపు జ్ఞానులు.
వారు అన్నారట, పలానా టైములో పలానా ప్రాంతంలో మా ఊర్లో లేదా మా దేశంలో ఆయన నక్షత్రం చూసొచ్చామని రాజుకి చెబితే, రాజు తెలివైనోడు, పైగా క్రూరుడు. వాళ్ళు లెక్కలేసుకున్నాడు. ఏమని లెక్కలేసుకున్నాడు? ఆహా! వాళ్ళు పలానా టైంలో చూసారు. అంటే పలానా టైంలో చూసి, పలానా ప్రాంతంలో నడిచి, ఇంతకాలం నడిసి మన ప్రాంతానికి వచ్చేసరికి అంటే చూసిన సమయము, వచ్చిన సమయము, చూసిన సమయము, వచ్చిన సమయం రెండిటిని లెక్క కడితే వాడికి సరిగ్గా 2 సంవత్సరాలు లెక్క తేలిందంట. ఎన్ని సంవత్సరాలు? ఆ! వాడికి 2 సంవత్సరాలు లెక్క తేలింది గనకే ఎన్ని సంవత్సరాల పిల్లల్ని చంపేమన్నాడు? 2 సంవత్సరాల పిల్లల్ని. ఎందుకు 2 సంవత్సరాల పిల్లల్ని ఎందుకు చంపేమన్నాడంటే, వాళ్ళు చూసిన సమయాన్ని లెక్కగట్టుకున్నాడు. వాళ్ళొచ్చిన సమయాన్ని లెక్కగట్టుకున్నాడు. రెండిటిని కలిపి ఒక లెక్కకి జమ చేశాడు. ఆ లెక్కలో ఒక జీవో జారీ చేశాడు. మగ సంతాన్ని 2 ఏళ్ల లోపు పిల్లల్ని చంపేమన్నాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, 2 ఏళ్ళు నడిచి, బాగా వినాలి, నడిచొచ్చారో, మరి ఓడల మీద వచ్చారో, రోడ్డు మార్గమో, ఒంటెలో, గుర్రాలో, గాడిదలో ఎలా వచ్చారో తెలియదు కానీ మొత్తం మీద 2 ఏళ్ళు నడిచి 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 యెరూషలేము ప్రాంతానికి వచ్చి యూదుల రాజు అని అడిగిన వారు తెచ్చింది ఏంటనగానే మనం ఏం చదువుకున్నామంటే, బంగారము, చెప్పండి, సాంబ్రాణి, బోళము. మన క్రిస్మస్ వర్తమానాలన్నీ దేని చుట్టూ తిరిగాయంటే చెప్పండి? బంగారము, సాంబ్రాణి, చెప్పండి, బోళము. అడుగుతాను, యెరూషలేములో బంగారం తెలియదండి? తెలుసు. యెరూషలేములో సాంబ్రాణి తెలియదా? తెలుసు. యెరూషలేముకి బోళం తెలియదా? తెలుసు అంటున్నాను. ఇప్పుడు యెరూషలేములో బంగారం లేదనా, బోళం లేదనా, సాంబ్రాణి లేదనా, 2 ఏళ్ళు నడిసి వీళ్ళు యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎందుకు వచ్చారంటే, ఈ 3 పదార్థాలు ఇవ్వడానికి వచ్చారంటే మనకింత అమాయకులు ఇంక ఈ భూమి మీద ఎవరు లేరు, గుర్తుపెట్టు. ఈ 3 పదార్థాలు ఇవ్వడానికి 2 ఏళ్ళు నడిచి వచ్చారంటే నేను అడుగుతున్నాను, యెరూషలేములో సాంబ్రాణి లేదా? యెరూషలేములో బోళం లేదా? యెరూషలేములో బంగారం లేదా? లేదా ఈ 3 పదార్థాలు ఈ మిడిల్ ఆసియాలో దొరకవని ఈ తూర్పు ప్రాంతాల నుంచి ఈ జ్ఞానులు పట్టుకుని వచ్చారంటే అమాయకంగా మాట్లాడుతున్నట్లేదు. అంటే వీళ్ళు వచ్చింది ఈ 3 పదార్థాలకు కాదు, అంతకన్నా ముఖ్యమైన సంగతి ఏదో ఉంది. వీళ్ళకి కేవలం ప్రభువును గౌరవించడానికి ఈ పదార్థాలు ఇచ్చారేమో తప్ప, కానీ ఇంతకన్నా ముఖ్యమైన సంగతి ఏదో ఉందంటే, పైగా వాళ్ళ జ్ఞానులు. వాళ్ళు వచ్చారంటే చిన్న విషయం కొరకు రారు. వాళ్ళ సరాసరి వచ్చి రాజైన వాడినే రాజు ఎక్కడని అడిగారంటే ఏదో పొలిటికల్ మూమెంటే జరుగుతుంది. ఏం జరిగిందో తెలియాలంటే దీన్ని అలానే ఉంచండి. ఒక్కసారి ఆదికాండకు రండి. ఒక్కసారి ఆదికాండం రండి. ఆదికాండము త్వరగా ఆదికాండము మొదటి అధ్యాయం 26వ వచనం నుండి. ఆదికాండం మొదటి అధ్యాయం 26వ వచనం నుండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుదురుగాకని పలికెను. 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పిన. బాగానండి, దేవుడు నరులను ఎలా చేశాడట? తన స్వరూపమందు, చెప్పండి, తన పోలిక. చెప్పండి, ప్రశ్న అడుగుతాను, చెప్పండి. దేవుని స్వరూపమందు ఎవరు చేయబడ్డారు? చెప్పాలి. మానవులు చేయబడ్డారు, సృష్టింపబడ్డారు. ఇలాగంటే నొప్పి వచ్చేస్తుంది కొంతమందికి. అక్కడ డైరెక్ట్ రాయబడింది, కన్నాడం లేదు. మన స్వరూపమందు, చెప్పండి, మన పోలిక చొప్పున నరులను, చెప్పండి, సృజించదము. దాన్ని ఏమంటే చెప్పండి, క్రియేట్ చేద్దాం, వాళ్ళని తయారు చేద్దాం. అంటే నరులను తయారు చేద్దాం అంటే ఈ సృష్టి క్రమంలో, ఈ యావత్తు సృష్టిలో దేవుడు ప్రప్రదంగా, అంటే కేంద్ర స్థాయిగా ఎవరిని దేవుడు చూడాలనుకుంటున్నాడంటే జంతువులను కాదు, మృగాలను కాదు, పక్షులను కాదు, వీటేటిని కాదు, దేన్ని చూడాలనుకున్నాడంటే మానవ సృష్టిని చూడాలనుకున్నాడు. ఎలా తయారు చేసే ప్రభు అంటే నా ఇమేజ్, అంటే తన స్వరూపమందు తన పోలిక చొప్పున. ఇందుకే దేవుని పోలిక అంటే ఏంటి? ఈ మేధావులందరూ ఏమనుకున్నారంటే దేవుని పోలికంటే అచ్చు దేవుడు మనలాగే ఉన్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడు, వీళ్ళ కోసం పక్కన ఇంకో కుర్చీ వేసి రెడీగా పెట్టాడంట. వీళ్ళు చూసారు వెళ్ళి. నడుతున్నాను, దేవుణ్ణి మనలాగే ఊహించుకోకండి. దేవుడు అనగానే తల,
మొండెము, కాళ్ళు, చేతులు, ఇలా శ్వాసల డెఫినేషన్ తీసుకురాకండి. దేవుడు అనగానే ఇది కాదు. ఒకవేళ దేవుడు మన స్వరూపం అంటే ఈ స్వరూపం అనగానే నల్లగున్నారు, తెల్లగున్నారు, పొట్టుగున్నారు, పొడవుగున్నారు, నడుతున్నాను, రకరకాలుగా ఉన్నారు. ఇన్ని రకాల్లో దేవుడు నల్లగుంటాడా, పొడవుగుంటాడా, పొట్టుగుంటాడా, నడుతున్నాను, ఎత్తుగుంటాడా, లాగుంటాడు, ఎలా ఉంటాడు నడుతున్నాడు? స్త్రీయా పురుషుడా? లేకపోతే అటు ఇటు కానీ ఆ మాట మనం అనలేం. ఏ జెండర్ అయినా నడుతున్నాడు. ఎత్తుకుంటాడా, నల్లగుంటే స్వరూపం అంటే ఇది కాదు. ఆయన నల్లగున్నాడని చెప్పలేము, ఆయన తెల్లగున్నాడని చెప్పలేము. దేవుడు అనగానే ఆత్మస్వరూపి. మరి ఆయన స్వరూపంలో మనం చేసుకోవడం అంటే ఏంటి? ఆయన ఎలాగైతే ముల్లోకాల్ని పరిపాలిస్తున్నాడో అదే గుణగణాలతో ఎవరిని తయారు చేశాడట చెప్పండి? మానవుడు. అంటే గాడ్స్ ఇమేజ్, ఇమేజ్ ఆఫ్ గాడ్ అంటే తెలుసా? ఆయన ఎలాగైతే మహారాజుగా పరిపాలిస్తున్నాడో ఈ యూనివర్స్ అంటే మనముంటున్న ఈ విశ్వాన్ని పరిపాలించడానికి ఆయనకు ప్రతినిధులుగా చేయబడ్డ రాజు ఎవడో తెలుసా? మానవుడు. ఎవరైతే ఈ మానవుడిని దేవుడు రాజుగా చేశాడో, రాజుగా చేశాడు కనుక ఆ రాజరికపు భాష వాడుతున్నాడు చూడండి. ఏలండి అన్నాడు. ఏం ఏలాలి? ఆకాశ పక్షులను, సముద్రపు చేపలను, భూ జంతువులను, కనబడని ప్రతి జీవిని, జీవరాశిని, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నేలని, నింగిని, ప్రతి దానిని ఏలండి. ఏలేవాడిని ఏమంటారు? కింగ్ అంటారు. ఏలేవాడిని ఏమంటారు? రాజు అంటారంటే ఆయన మహారాజుకుంటే ఆయన తరపున పెట్టుకున్న రాజు ఎవరు చెప్పండి? మానవుడు. అందుకే దాదాముతో మాట్లాడిన ఆ మాటలే పాట రాసుకుంటే దావీదు ఏమన్నాడు తెలుసా? దేవా, ఈ నరుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే వీడు ఏ పాటి వాడు అయినను వీడికి ఒక కిరీటం పెట్టి అంటే వీడిని రాజుని చేసి వీడి కింద అంటే మానవుడి కింద ఇలాంటి ప్రకృతిని నువ్వు పెట్టావంటే నీ జ్ఞానము, నీ ఔన్నత్యము నా ఊహలకు మించినది. అసలు నీ ముందు మేము ఎట్టివారం అన్నాడు. నువ్వు కలగజేసిన ఆకాశాన్ని, నక్షత్రాలు చూస్తుంటే మాకు ఎంత గౌరవాన్ని ఇచ్చి మా తలల మీద కిరీటం పెట్టి మమ్మల్ని రాజుగా నిలబెట్టిన వైనాన్ని చూస్తే మాకు అర్థం కావట్లేదు ప్రభువా అన్నాడు. అంటే ఆదామును దేవుడు ఏం చేశాడంటే పరిపాలించమన్నాడు పక్షులను, జంతువులను. నా ప్రశ్న అడుగుతున్నాను, పక్షులను, జంతువులను పరిపాలించాలంటే ఎన్ని పక్షులు ఉన్నాయి? ఎన్ని జంతువులు ఉన్నాయి? సముద్రంలో కనబడని మత్యములు, మహామత్యములు, కనబడని ఎంతో జీవరాశి ఉంది. దాన్ని ఆదాము ఎలా పరిపాలిస్తాడు? కనబడినంత లెక్కలేని కోటాను కోట్ల చెట్లు, జీవరాశులు, మొక్కలు, ఫలములు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని ఆదాము ఎట్టా పరిపాలిస్తాడు? నేను బైబిల్ నేర్చుకున్న కొత్తలో ఒక పెద్ద ఆయన్ని అడిగాను, అన్నా ఇలా అంటున్నాడు బైబిల్లో దేవుడు, ఇన్ని పక్షుల్ని, ఇన్ని లక్షల జీవరాశుల్ని ఆదాము ఎట్లా పరిపాలిస్తాడంటే ఆ మేధావి అన్నాడు, కర్రట్టుకుని పరిపాలిస్తాడంట. అడుగుతాను, కర్రట్టుకుని ఆకాశంలో ఎగురుతాడా? ఎలా పరిపాలిస్తాడు? తర్వాత అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, సేద్యపరచుట. అంటే ఆదాము ఏదేని వనాన్ని సేద్యపరచమన్నాడు. సేద్యపరచుట అంటే ఏంటన్నా అని అడిగితే మళ్ళీ ఆ మేధావి అన్నాడు, సాయంత్రం పడిపోయిన ఆకులన్నీ పక్కకు దొడ్డమంట. నేను అడుగుతున్నాను, వీళ్ళు ఎలా చదివారంటే బైబిల్ని వాళ్ళ జ్ఞానంలో, వాళ్ళ పరిధిలో, వారు పెరిగిన వాతావరణంలోనే బైబిల్ని చదివారు కనుక వాళ్ళ మాటలు కూడా ఆ పరిధిని దాటి రావు. వాళ్ళు ఎవరిని కూడా అక్కడే తగలడుతుంది. మీకు అర్థమైతే ఇంతకీ పరిపాలించడం అంటే ఏంటి? దేవుడి పరిభాషలో భాగమేనండి. పరిపాలించడం అంటే ఆదాము, ఓ మానవుడా, రాజుగా నిలబెట్టిన మానవ ప్రపంచం ఎవరైతే ఉన్నారో నువ్వు నా మాట విను, ఈ జీవరాశి నీ మాట వింట. అంటే నువ్వు పరిపాలించడం అంటే ఏంటి? నువ్వు నా ఇమేజ్ మీద కూర్చొని కొనుకక నిద్రపోక కనుసైగుతో ఎలాగైతే పరిపాలిస్తున్నానో నువ్వు నా మాట వింటే ఈ ప్రకృతి అంతా నీ మాట వింటాది. నా మాట ఎప్పుడైతే వినవో నీ పండే భూమి కూడా నీకు చెప్పండి పండదో. నీ జంతువులు కూడా నీ మాట వినవు. ఎప్పటి వరకు క్రూరత్వం లేదు. నువ్వు గనక మాట వినకపోతే జీవులలో, మనుషులలో ఎక్కడికక్కడే రక్తపాతపు దాడులు స్టార్ట్ అవుతాయి. అందుకే చూడండి, పరిపాలించడం అంటే ఏంటి? నువ్వు నా మాట విను, జంతువులు నీ మాట వింటాయి. అందుకే చూడండి, దానియేలుని తీసుకెళ్లి సింహాల బోన్లో పడేసిన సింహాలు ఎందుకు నోరు మూసుకున్నాయి దానియేలు ముందు? దానియేలు దేవుడు మాట వింటాడు గనక. నా మాటలు అర్థమవుతున్నా లేదో?
యోనాని తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తే చేపొచ్చి ఎందుకు యోనాని మింగింది? యోనా చనిపోతున్నానని అర్థమవుతున్నప్పుడు దేవాని చేతులెత్తి నన్ను క్షమించు ప్రభువా అని దేవుడికి లొంగిపోయాడు గనక చేప తన గర్భంలో దాచుకుంది. నోవహు దేవుని మాట విన్నాడు గనకే మృగాలు, జంతువులు, క్రూరమృగాలు ప్రతి ఒక్కటి జతలుగా వచ్చి మౌనంగా వాళ్ళకు దూరే అంట. మీకేమర్థమవుతుంది చెప్పండి? మనం దేవుని మాట వింటే సంఘ చరిత్రలో, బైబిల్ చరిత్రలో కొన్ని మృగాలు భక్తుల్ని ఏమీ చెప్పండి చేయలేదంటే దాని అర్థం ఏంటి? మనం దేవుని మాట వింటే, దేవుడికి నచ్చిన జీవితాన్ని మనం గడిస్తే ఖచ్చితంగా ఈ ప్రకృతి మాట వింటాది. నువ్వు పండించే భూమి కూడా నీకు అధిక దిగుబడిని ఇస్తుంది. అందుకే దేవుడు వాగ్దానం ఇస్తాడు, నువ్వు నా మాట వింటే నీ గుడారంలోనికి చెప్పండి ఏ తెగులు రాదు, నీ సంతానం బాగుంటారు, నీ ఆరోగ్యం బాగుంటుంది, నీ పంట పొలాలు బాగుంటాయి. అంటే ఒక్కటే సూత్రం, ఆయన మాట వింటే ఈ ప్రకృతిని పరిపాలించే రాజుల్లా ఉంటాం. అందుకే చూడండి, ప్రత్యక్షంగా పరోక్షంగా కనబడని ప్రతి దానికి రిప్రజెంట్గా దేవుడిని ఎవరిని పెట్టాడంటే ఆదాముని పెట్టాడు. ఆదాము ఏం చేశాడు చెప్పండి? దేవుని మాట వినవయ్యా అంటే అలా ఆవిడ మాట విన్నాడు. ఎవరు? ఎప్పుడైతే నిలబెట్టాడో ఆయన మాట వినలేదు. దేవుడు ఏర్పరిచిన సంకల్పాన్ని పడగొట్టాడు. ఆదాము పడగొట్టి తర్వాత ఏం చేశాడు? కూడికి ఏడ్చాడు, నీడకేడ్చాడు, బట్టకేడ్చాడు, గుప్పడి మెతుకులు తినడానికి చెమటతో తడిచిపోయాడు. చివరికి తన ఆరోగ్య పరిస్థితులు అతలాకుతలమైపోయి అనంతకాలం బ్రతకాల్సిన ఆదాము అంత మాత్రం జీవితానికే పరిమితమైపోయాడు. తన రాజరికాన్ని పోగొట్టుకున్నాడు. మరలా అదే వాగ్దానం దేవుడు ఎవరికి ఇచ్చాడు తెలుసా? నోవహుకి ఇచ్చాడు. నోవహుని నిలబెట్టి మళ్ళీ అదే వాగ్దానం నోవహుకి ఇస్తే నోవహు ఏం చేస్తాడు? ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి. నోవహు ఏం చేస్తాడు? తాగి మత్తెక్కువైపోయి పడిపోతే ఏం జరిగింది? తన పిల్లలను తానే శపించాడు. తాను తాగిన వ్యవహారానికి, తన కుటుంబ భవిష్యత్తుకి తానే శాపానికి గురయ్యాడు. మళ్ళీ ప్రశ్న చెప్పిన, నోవహు తాగి పడిపోతే తన దిశములను చిన్న బిడ్డలు చూశారట, తన కొడుకులు చూశారట. మళ్ళీ ప్రశ్న అంటే ఎవరో పాస్టర్ గారు అన్నారు, అది భలే అనిపించింది నాకు. నోవహు శరీరాన్ని తన కొడుకులు అంటే ఒక పురుషుడు శరీరాన్ని మరో పురుషుడు చూస్తేనే శాపభరితమైన కుటుంబంగా మారిపోతే నడుతున్నాను. ఈ బ్లూ ఫిల్మ్లు చూస్తున్న బ్యాచ్ అంతా ఏమవుతారండి? ఈ ఫోర్న్ మూవీకి అలవాటు పడిన వాళ్ళు ఏమవుతారండి? ఇతరుల శరీరాన్ని చూసి తన్మయత్నం చెందుతున్న వాళ్ళందరూ ఏమవుతారు? ఆవిరైపోతారు, నాశనం అయిపోతారు. బైబిల్ చెప్తుంది, ఒక తండ్రి దేహాన్ని కొడుకులు చూస్తేనే పతనం అయిపోతే నువ్వు ఇష్టానుసారంగా నీ నెట్లో, నీ మొబైల్లో ఎలా పడితే వాళ్ళ పొరుగోలు దేహాన్ని చూస్తే ఏమవుతావు? ఆశీర్వాదం కన్నా శాపానికి గురవుతావు. ఇదంతా ఎవరి వలన జరిగిందంటే నోవహు మత్తెక్కి పడ్డం వలన జరిగిందంటే ఆదాము పడ్డాడు, తర్వాత చెప్పండి నోవహు పడ్డాడు. ఆదాము తర్వాత నోవహు పడితే నోవహుకు 3 పిల్లలుంటే ఆ 3 పిల్లల్లో మళ్ళీ పిల్లల సంతానం అభివృద్ధి పొందితే ఆ సంతానంలో మరలా దేవుడు ఎంపిక చేసుకున్న వ్యక్తి అబ్రహాం. నా మాటలు వినండి. మత్తయి సువార్తలో జ్ఞానులు ఎందుకు వచ్చారో మనకు అర్థం కావాలి. ముఖ్యంగా జరుగుతున్న తంతు కార్యక్రమానికి సబ్జెక్ట్ చాలా అవసరం. మరలా ఎవరైతే దేవుడు ఎంపిక చేసుకున్నాడో ఆదాము తర్వాత నోవహు తర్వాత అబ్రహాం ఏం చేశాడు? వాగ్దానం ఇచ్చి వాగ్దాన పుత్రుని పుట్టిస్తానని దేవుడు పిలిపించి తన దేశాన్ని దేవుడు రాసిస్తానన్నంత వాగ్దానాన్ని అబ్రహాముకి చేస్తే అబ్రహాము వాగ్దాన భూమిలో కరువు వచ్చిందని తన అందమైన భార్యను తీసుకెళ్లి ఐగుప్తిలో తన సంతానం భవిష్యత్తుని బానిస బతుకులుగా మార్చేశాడు. నా మాటలు మీకు అర్థమవుతలేదో? ఆదాము ఏం చేశాడో చెప్పండి, ఎగ్జాక్ట్ అది చేయకపోయినా నోవహు అదే చేశాడు. నోవహు ఏం చేశాడో చెప్పండి, అబ్రహాము ఇంచుమించుగా దేవుని ప్రణాళికలకు అదే గండి కొట్టాడు. అంటే మీరు చూడండి, ఆదాము, నోవహు, అబ్రహాం తర్వాత యాకోబు వచ్చాడు. యాకోబు ఏం చేశాడు? ఇస్సాకుని పక్కన పెట్టండి. యాకోబు ఏం చేశాడు? సగ జీవితం ఏమో లవ్ స్టోరీలతో సరిపోయింది, సగ జీవితం ఏమో మాంగారుతో బెట్టింగ్ సరిపోయింది. అటు ఉరుకులు పరుగుల జీవితంలో అలా పరిగెడుతున్నప్పుడు దేవుడు తుంట ఎముక ఎరగొట్టి జీవితం పాఠం నేర్పించాడు. తాను ఎరగొట్టించుకున్న తర్వాత తానేం చేశాడంటే ఐగుప్తిలో కాపురం పెట్టాడు. ఐగుప్తిలో కాపురం పెడితే ఏమైంది? ఐగుప్తిలో యోసేపు ఉన్నంతకాలం బాగానే ఉంది, ఐగుప్తిలో యాకోబు ఉన్నంతకాలం బాగానే ఉంది, ఐగుప్తిలో వాళ్ళిద్దరు ఉన్నంతకాలం బాగానే ఉంది. వీళ్ళిరువురిని ఎరగని కొత్త రాజుల ప్రభుత్వం ఐగుప్తిలోకి వచ్చింది. ఒక శాసనం చేశారు, ఇలా అన్నారు. ఏమన్నారంటే
మన సొంత భూభాగంలో ఇశ్రాయేలు పెత్తనం ఏంటి, ఈ జాతి ప్రజలు పెరిగిపోవడం ఏంటి, మన జనాభా తగ్గిపోవడం ఏంటి, ఎట్టా అయినా సరే వీళ్ళని తగ్గించాలని చెప్పి అప్పటికప్పుడు ఎమర్జెన్సీ జీవో ఒకటి చేశారు. ఇశ్రాయేలు పురుషుల్ని చంపేండ్రా అన్న. ఆ ఇశ్రాయేలు పురుషుల్ని ఎప్పుడైతే చంపేండి అన్నారో, ఆ శిశువులు చనిపోతున్న టైంలో పుట్టిన మరొక వ్యక్తి చెప్పండి, మోసే. మోసే పుట్టాడు, నాయకుడిగా నిలబడ్డాడు, మరలా ప్రజలకి దేవుడికి నాయకత్వాన్ని వహిస్తున్నాడు. బానే ఉందనుకునే సమయానికి దేవుడు వద్దన్న పని చేశాడు. ఏం చేశాడు? మాట్లాడమంటే బండను కొట్టాడు, వద్దంటే మళ్ళీ కొట్టాడు. దేవుడు మోసేతో బాధపడ్డాడు. ఏమన్నాడు? నా ప్రజల ఎదుట, నా సంఘం ఎదుట నా పరిశుద్ధతను, నామాన్ని, ఘనతను తగ్గించావు గనుక ఇలా రా మోసే అన్నాడు. ఇలా రా మోసే, ఒక్కసారి ఆ కొండెక్కు, నేను ఇస్తానన్న వాగ్దాన భూభాగం అదే, ఒక్కసారి చూడు మోసే అంటే చూశాడు. బాగుందా అని అడిగాడు, బాగుందన్నాడు. మోసేకి ఇలా చెప్పాడు, బాగుంది కనుక నువ్వు వెళ్ళవన్నాడు. అదేంటి ప్రభు అని అడగలేదు, అక్కడే ఆగిపోయాడు. తన కంటి చూపు మందగించలేదట, తన సొత్తువు తగ్గలేదట. దేవుడి గీసిన గీత దాటకుండా మోసే చెప్పండి చచ్చిపోయాడట. మీకు ఏమర్థం అవుతుంది? ఆదాము, నోహు, అబ్రహాము, యాకోబు, మోసే. మోసే తర్వాత మరలా వచ్చిన నాయకుడు యెహోషువ. యెహోషువ వచ్చి ఏం చేశాడో మనకు తెలుసు. ప్రజల యొక్క ప్రవర్తన కనిపెట్టాడు. ఒక మాట అన్నాడు, ఇదిగో మన మార్గం మధ్యలో, అంటే ఈ 40 ఏళ్ళ మార్గం మధ్య చరిత్రలో మీరు ఎన్నో దేవతలను చూస్తారు, ఎందరో దేవుళ్ళని చూస్తారు, ఎన్నో విలవేల్పులను చూస్తారు. చివరికి స్థానిక కానాను దేశంలో ఉన్న అనేక దేవుళ్ళని, దేవతల్ని మీరు చూస్తున్నారు. ఇప్పుడు సిరియా దేవతలను అంటున్నారు, మోయాబీ దేవతలు అంటున్నారు. ఎంతమంది దేవుళ్ళు, దేవతల వైపు మీరు తిరిగేలా ఉన్నారు కనుక నేను నా ఇంటి వారు, మీరు ఎంతమందిని పూజించినా నేను నా ఇంటి వారు మాత్రం చెప్పండి యెహోవానే ఆరాధిస్తామన్నాడు. మీరు ఎంతమంది అయితే ఎవరినైనా పూజించండి, నేను నా ఇంటి వారిని యెహోవాని, ఎందుకంటే ఆయన చేసిన మేలును, ఆయన చరిత్ర నేను మరవలేను. నేను నా ఇంటి వారి యెహోవానే పూజిస్తామని ఆయన స్టేట్మెంట్ ఇచ్చి, ఆయన బాగుండి, ఆయన అన్ని గోత్రాల వారికి డాక్యుమెంట్స్ ఇచ్చి, ఆయన బాగున్నాడు లే అనుకునే సమయానికి ఆయన కాలాన్ని ముగించుకుని వెళ్ళిపోయాడు. ఆ టైంలో ఇశ్రాయేలు ఇష్టానుసారంగా తయారయ్యారు. నాయకుడు లేడు, వీళ్ళు ఎలా పడితే అలా తిరిగేలా ఉన్నాడని దేవుడు మరలా న్యాయాధిపతులు ఇచ్చాడు. మర్చిపోకండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం దగ్గరకు వస్తున్నాం. న్యాయాధిపతులను ఎప్పుడైతే ఇచ్చాడో, న్యాయాధిపతులు ఏం చేశారు? ఒక్క న్యాయాధిపతి తినంగా ఉన్నాడా? గిద్యోన్ని వీరుని చేసి నిలబడితే సొక్కావు చేయించుకున్నాడు. సంసోన్ నిలబడితే ఎటకారాలాడుతూ కళ్ళు బిగించుకున్నాడు. ఒక్క న్యాయాధిపతిని బాగున్నాడు అనుకునే సమయానికి సుమారు 23-24 న్యాయాధిపతులు, అంటే 24 మంది న్యాయాధిపతులు ఏం చేశారు? ఆదాము ఏం చేశాడో, అబ్రహాం ఏం చేశాడో, యాకోబు ఏం చేశాడో, మోసే ఏం చేశాడో, పితరులు ఏం చేశాడు, ఇప్పుడు న్యాయాధిపతులు కూడా చెప్పండి అదే చేశారు. న్యాయాధిపతులు వెళ్ళిపోతున్నారు. ఆ టైంలో న్యాయాధిపతుల గ్రంథం ముగిసిపోతూ ఆ చివరి అధ్యాయం చివరి వచనంలో ఏం రాశాడంటే, నా మాట వినండి, ఆ చివరి అధ్యాయం చివరి వచనంలో ఏం రాశాడంటే, నాయకుడు, రాజు, లాండ్ ఆర్డర్ లేదు కనుక ప్రతి వాడు చెప్పండి తమ తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారట. ఆ టైంలో వాళ్ళ ఇష్టం ఎందుకు అయిపోయిందంటే, భయం చెప్పే నాయకత్వం లేదంట, భయం చెప్పే రాజు లేడట. ఆ టైంలో సమూయేలు ప్రవక్తల పరంపర స్టార్ట్ అవుతుంది. ఆ ప్రవక్త నిలబడ్డాడు. దేశంలో ఎక్కడ చూసినా యవనస్తులు బాలేదు, సంసారాలు బాలేదు, సంఘం బాలేదు, సమాజం బాలేదు. బాలేని సమాజాన్ని, సంఘాన్ని, యవనస్తుల్ని బాగుపరచడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్త చెప్పండి సమూయేలు ప్రవక్త. ఆ ప్రవక్తను ఎప్పుడైతే ఎంపిక చేసుకున్నాడో, సమూయేలు ఉన్నాడు, బాగానే ఉంది, అంటే సంసారాలు బాగుపడ్డాయి, సంఘం బాగుపడింది, ఏలీ కుమారులు అంతమైపోయారు, ఏలీ యొక్క పోస్ట్ ఊడిపోయింది, అంతా బాగుంది. ఏలీ తర్వాత సమూయేలు దేశాన్ని ఉద్ధరించాడు అనుకునే సమయానికి పండిత గర్భాన్ని చెప్పండి సొంట్లో పుట్టారట. అంటే సమూయేలుకి ఎవరు పుట్టారంటే పనికి మాలినోళ్ళు పుట్టారు. ఆ పనికి మాలినోళ్ళు పుట్టి ఏం చేశారంటే లంచాలకు మరిగారు. సమూయేలు గారు చేసిన పొరపాటు ఏంటంటే, నా తర్వాత నా కొడుకులే ఈ దేశానికి న్యాయాధిపతులుగా ఉంటారనుకున్నాడు. వాళ్ళిద్దరు నిలబడితే అన్యాయం చేస్తూ, పేదోళ్ళని ఏడిపిస్తూ, డబ్బున్న వాడికి కమ్ము కాసి, దుర్మార్గతను జరిగించి, బలత్కారం ఏదైతే ఉందో దేశానికి పెద్దపేటేసి న్యాయాధిపతులు కన్నా వీళ్ళు అడ్డగోలు సంపాదనకు అలవాటు పడ్డారంట. ప్రజల్లో ఒక భయంకరమైన
పుకారు షికారు చేసింది. వాళ్ళకి ఒక విప్లవం ప్రారంభమైంది. ఆ విప్లవం రాజకీయ విప్లవంగా ప్రారంభమైపోయింది. ఆ రాజకీయ విప్లవంలో వచ్చిన రాజకీయంలోంచి వచ్చిన ఒక మాటే, మాకు రాజు కావాలని. వాళ్ళు అందరూ కలిసి ఒక మాట అన్నారు, ఇదిగో పెద్ద ఆయన సమూయేలు బతుకుండగానే మనం సరి అయిన నాయకుడిని పెట్టుకోకపోతే, సమూయేలు వంటి ప్రవర్తన గలవారు కారు వీళ్ళు. సమూయేలు ఉండగానే మనం మంచి న్యాయాధిపతిని పెట్టుకోకపోతే మన ఊరు వల్లకాడైపోద్దని ఒక నిర్ణయానికి వచ్చారు. వెంటనే వెళ్ళి పెద్ద ఆయనతో చెప్పారు, అయ్యా నీ కొడుకులు నీ వంటి వారు కాదు, నీ ప్రవర్తన వంటి వారు కాదు, నీ కొడుకులు నీలాంటి మంచి పరిపాలన అందించట్లేదు, అందుకే మాకు రాజు కావాలని అడిగారు. ఎప్పుడైతే ఈ మాట చెప్పారో సమూయేలు డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా ప్రజలు రాజును అడుగుతున్నారయ్యా అంటే, అప్పుడు సమూయేలుతో దేవుడు అన్నాడు, నువ్వెందుకు బాధపడుతున్నావు అన్నాడు. ఆ మాటకు అర్థం ఏంటి చెప్పనా? బాధపడాల్సింది నేను, చెప్పండి, బాధపడాల్సింది నువ్వు కాదు. ఆ మాటకి ఇండైరెక్ట్ గా దేవుడిచ్చే అర్థం, ఆ నిశ్శబ్దంలో సమాధానం ఏంటి చెప్పనా? నీ కొడుకులే తినంగా ఉంటే ప్రజల నోట ఏ మాట రాదో తెలుసా? మాకు రాజు కావాలంటది. అంటే ప్రజలు ఇలా మాట్లాడడానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణం ఎవరో తెలుసా? సమూయేలు, నీ కుటుంబం. అందుకే నువ్వెందుకు బాధపడుతున్నావు, అది దాని మీనింగ్ అక్కడ. నువ్వెందుకు బాధపడుతున్నావు అంటే, నీ వంటి ప్రవర్తన అంటే, నువ్వు న్యాయాధిపతిగా ఉన్నంత కాలము ఈ దేశము రాజుని అడగలేదు. ఇప్పుడు నీ కొడుకులు సింహాసనం మీదకి వచ్చేసరికి, లేదా నీ కొడుకులు న్యాయాధిపతులుగా అయ్యేసరికి ఎందుకు రాజుని అడుగుతున్నారు? ఎందుకంటే నీ కొడుకులు నీలాంటి భక్తి కలిగిన వారు కారు. అయినా నా ప్రజలు గనక వాళ్ళకి అర్థమయ్యేలా 2 మాటలు చెప్పు సమూయేలు అన్నాడు. ఏం చెప్పమంటావు ప్రభు అంటే, ఒక మనిషి మరొక మనిషిని సరిగ్గా పరిపాలించలేడని చెప్పు. ఒక మనిషి మరొక మనిషిని సరి అయిన పరిపాలన అందించలేడు, మాటిచ్చి మనుషుడు మాట తప్పుతాడని చెప్పు. ఒకవేళ వీరిలోనే ఎవడైనా రాజు అయితే, ఆ రాజు అయిన వాడు మిగిలిన వారి చేత ఊడిగించేయించుకుంటాడని చెప్పు. వాడి రథాల ముందు పరిగెట్టాలి మీ పిల్లలు, వాడి ఇంట్లో సాకిరీ చేయాలి మీ పిల్లలు, మీ మనమళ్ళు మనవరాళ్ళ వరకు రాజుకు ఊడిగించేయాలి. వాడి కుటుంబం బాగుపడతారు, మనం మాత్రం ఎప్పుడు వాడికి సాకిరీ చేస్తూ బతకాలి. అందుకే ఒక మనిషి మరొక మనిషికి పరిపాలన అందించలేడని చెప్పు. వాడి రథాల ముందు మీ పిల్లలు, మీ బతుకులు ఎప్పుడు యాసారిపోకూడదని చెప్పంటే, ఈ వర్తమాన సమయాలు నిలబడి ఎంతమంది జనాంగానికి చెప్పి, ఇదిగో మనకి మనిషి రాజు అయితే మంచి పరిపాలన ఇవ్వడట, మన పిల్లలను వాడికి ఊడిగించేయాలట, దయచేసి నా మాట వినంటే, మొత్తం సమూయేలు ప్రసంగం విని వీళ్ళు అన్నారు, మాకు రాజే కావాలన్నారు. అది కాదయ్యా, వాడు మనల్ని వాడుకుంటాడు, మన యవనస్తులను వాడుకుంటాడు, వాడి ఇంట్లో మనం సాకిరీ చేయాలంటే అయినా పర్లేదు, మమ్మల్ని మింగేసేవాడే మాకు కావాలన్నారు. వెంటనే దేవుడు అన్నాడు, ఇదిగో వాళ్ళకి ఒక రాజుని ఏర్పరుస్తున్నాను, ఆ రాజుని తీసుకుంటే, ఆ రాజు ఎవరు కాదు, ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు ఎవరు చెప్పండి? సౌలు పిరుకోడు. బాగున్నాడు. పిరుకోడిని పనోడిని చేసి, ఆ పిరుకోడికి పదవినిచ్చి, ఆ పిరుకోడి చేతికి రాజదండాన్ని ఇచ్చి, ఆ పిరుకోడి నువ్వు రాజువయ్య అని ప్రవక్త ద్వారా దేవుడు మోటివేషన్ చేస్తే, సరిగ్గా పదవిలో కూర్చున్న పిరుకోడు 2 ఏళ్లకి పనికిమాలిన పనులు చేయడం మొదలెట్టాడు. సరిగ్గా 2 సంవత్సరాలకి ఎంత పనికిమాలిన పనులు అంటే, ఆ మనిషి అదో రకం. ఎలాంటి రకం అంటే, ఆ మనిషి కన్నా ఇంకెవరిని ఎక్కువగా పొగడకూడదు. ఒకవేళ పొగిడితే లోపల పొగొచ్చేది. దావీదుని పొగడారట, ఏమని? సౌలుకి 1000 చెప్పండి, దావీదుకి 10,000 అన్నట. వెంటనే పాట పాడించినోడిని దావీదుకి ఒక లుక్ ఇచ్చాడట. ఎప్పుడు ఈ పాటకి అందుకుంటున్న దావీదుని లేపేయాలని స్కెచ్ చేసి తిరిగాడట. అంటే ఆ మనిషి ముందు పొగడకూడదు, ఆ మనిషి ముందు మంచి బట్టలు వేసుకోకూడదు, ఆ మనిషి ముందు ఎవరో తనకన్నా ఎక్కువగా ఉండకూడదు. ఉంటే ఆ కళ్ళు పచ్చగా అయిపోతాయి అంటే ఎవరికి? సౌలు గారికి. అందుకే ఒక అమాయకుని తరిమాడు తన జీవితాంతం దావీదుని వెంటాడడానికే పరిగెట్టాడు. తన దేవుడిచ్చిన పదవిని దేనికి ఉపయోగించాడంటే, తన ముందు ఇంకెవడు ఎదగకూడదు, తన కుటుంబం తప్ప ఇంకెవ్వడు ఎదగకూడదని పరిగెట్టించాడు. సరిగ్గా ఉరుకులు పరుగుల జీవితంలో ఒక గృహలోకి దూరాడు. ఆ గృహలోకి ఎందుకు దూరాడంటే, సంకాని వర్తకునికి వెళ్ళాడు. అంటే ఏంటి? వాష్రూమ్కి. ఆ వాష్రూమ్కి వెళ్తే సరిగ్గా అదే బాత్రూంలో ఎవరున్నారు? దావీదు గారు ఉన్నారు. ఆ సంగతి తెలియదు. బాత్రూమ్కి 10 మందిని తీసుకెళ్లరుగా లోపలికి. ఎప్పుడైతే సౌలు గారు ఒంటరికి వెళ్ళాడో, ఆ లోపల దావీదు గారు ఆ చీకట్లో ఉన్నాడు, అందులో ఉన్నాడన్న సంగతి నీకు తెలియదు. ఎందుకంటే వాష్రూమ్కి అందులో ఉన్నాడంటే వెళ్తాడా? వెళ్ళడు. ఆయన లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. ఆ రోజుల్లో రాజుల యొక్క డ్రెస్సులు ఎలా ఉండే అంటే, ఇప్పుడు వేసుకుంటున్నారు కదా నైటీలు, టాపులు, అలా ఉండే వాళ్ళ డ్రెస్సులు. అలాంటి డ్రెస్ ఒకటి వేసుకుంటే వెనకాల క్లాత్ కట్ చేశాడు. ఎవరు?
దావీదు గారు కట్ చేసి, నా తండ్రి, నీ కుమారుని వంటి వాడిని, నీ ముందు నేను కుక్క వంటి వాడిని, ఎందుకు అమాయకునైన నా మీద ఎంత పగ పెడుతున్నావు? నీకు మాట చెప్పాలి, నేను చంపేమని నా చుట్టూ ఉన్న నా స్నేహితులు, నా యొక్క కాపర్లు నన్ను ఎంకరేజ్ చేసినప్పుడు, నా ప్రభువా, నా తండ్రి సమానుడా సౌలా, నీకు విషయం చెప్పాలి, నేను చంపేమని నన్ను ఎంకరేజ్ చేసినప్పుడు నిన్ను నేను చంపలేకపోయా. నన్ను ఇన్ని సంవత్సరాలు నువ్వు తరుముకుని వెళ్తున్నావు, కానీ నీకు దగ్గరకు వచ్చానన్న సంగతి నీకు తెలుసా? నేను చంపేయాలంటే 2 నిమిషాల పని, నాకు గుర్తుపెట్టుకో. ఎందుకో తెలుసా? నీకు తెలియకుండానే నీకు దగ్గరకు వచ్చి నీ వెనకాల ఉన్న క్లాత్ నేను కట్ చేశాను. నీ క్లాత్ నువ్వు వేసుకున్న డ్రెస్సే నేను కట్ చేసేంత దగ్గరకు వచ్చానంటే నీ పేక్ కట్ చేయడం నాకు 2 నిమిషాల పని, గుర్తుపెట్టుకో. అయినా నేను ఎందుకు ఏమంటలేదు తెలుసా? నాకన్నా ముందుగా దేవుని చేత అభిషేకింపబడిన రాజు గనక నిన్ను నేను ఏమి అనలేనంటే, నా కుమారుడా అది కాదు ఇది కాదని గంటకొక మాట మాట్లాడి జీవితాంతం పదవి కోసం పాకులాడి చివరికి ఏమైపోయాడు సౌలు అంటే, మొట్టమొదటి ఇశ్రాయేలు రాజు సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. తర్వాత సౌలు సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడంటే దేవుని ఉద్దేశానుసారుడైన మనుషుడు రెండవ రాజాడు. ఆ రాజు పేరేంటి చెప్పండి? చెప్పాలి. దావీదు. దేవుని ఉద్దేశానుసారైన మనుషుడు తన రాజు దావీదు రాజు అయితే దావీదు ఏమి ఎరగదీశాడు చెప్పండి? పక్కోడు కాపురాన్ని తొక్కేశాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఆదాము, నోవహు, అబ్రహాము, యాకోబు, మోసే, యెహోషువ తర్వాత పితరులు, ఆ పితరుల కాలం న్యాయాధిపతులు తర్వాత సమూయేలు కొడుకుల తర్వాత సౌలు. ఇప్పుడు సౌలు తర్వాత ఎవరు? ఎక్కడ మీరు చూడండి, దేవుడిచ్చిన రాజరికాన్ని పోషించగలుగుతున్నారా? రాయల్టీ చూపించలేకపోతున్నారు. తాను దేవుడిచ్చిన రాయల్టీని ఈ సొసైటీలో చూపించలేకపోయారు. దావీదు ఏం చేశాడు? ఒక అమాయకుడి కుటుంబాన్ని అన్యాయంగా నలిపేశాడు, చంపేశాడు. ఆ చంపేసే ముందు బాగా వినండి, ఆ చంపేసే ముందు రకరకాల స్కెచ్లు వేశాడు. ఆయన కింగ్ కాస్త ఇలాంటి క్రిమినల్ పనులు చేస్తూ కూర్చున్నాడు. అనుకున్నట్టుగానే చంపాడు. ఆ కౌగిట్లో ఉన్న ఉరియా భార్యను తన కౌగిట్లోకి తెచ్చుకున్నాడు. చెయ్యాల్సిన ఘోరమైన కార్యక్రమాలు చేశాడు. నమ్మకమైన వాడిని నమ్మించి మోసం చేసి అతని చావు ఉత్తరాన్ని అతని చేతుల్లో పెట్టి చంపించేశాడు. ఎవరికీ తెలియదు అనుకున్నాడు, ఎప్పుడులాగా మంచి రాజవస్త్రాలు వేసుకున్నాడు. ఎవరికీ తెలియదు అనుకున్నాడు, ఎప్పుడులాగా సింహాసనం మీద కూర్చున్నాడు. ఊరిని నమ్మించాడు, దేశాన్ని నమ్మించాడు, స్నేహితులు నమ్మించాడు, మంత్రివర్గాన్ని నమ్మించాడు. అందరి కళ్ళు కప్పగలిగాడు, కానీ ఎవరి కళ్ళు కప్పలేకపోయాడు చెప్పండి? దేవుడి కళ్ళు కప్పలేడు. ఎందుకంటే ఆయనకి కనబడనేది ఏది లేదు. దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త పేరు మనకు తెలుసు. ఆ ప్రవక్త పేరు నాతాను. వచ్చి, రాజా మీకు చిన్న పిట్టకథ చెప్తా అన్నాడు. చెప్పన్నాడు. అది కథే కాదు, మన ఏరియాలో జరుగుతున్న ఒక అన్యాయం జరుగుతున్న మోతుబరి యొక్క జీవిత చరిత్ర చెప్పమంటారు అన్నారు. చెప్పండి అన్నారు. ఏమి లేదయ్యా, ఒక ఎవడైతే ఉన్నాడో ఒక అమాయకుడు ఓ గొర్రె పిల్లని మేపుకుంటున్నాడు. ఆ గొర్రె పిల్లని బంగారు బొమ్మలాగా కూతురులా మేపుకుంటున్నాడు. కానీ బలిసినోడికి గొర్రె మాంసం తినాలనిపించింది. వాడి ఇంట్లో పార్టీ పెట్టుకోవడానికి వాడికి చాలా గొర్రెల మందలున్నా ఈ బలిసినోడు మాత్రం ఏం చేశాడంటే, ఆ అమాయకుడు కూతురులా పెంచుకుంటున్న ఆ గొర్రె పిల్లే కావాలన్నాడు రాజా. ఆ గొర్రె పిల్లని బలవంతంగా తెచ్చుకుని కోసుకుని తినేశాడు రాజా. ఈ బలిసినోడు అనగానే వెంటనే సింహాసనం నుంచి ఇలా లేచి, ఎవడాడు అన్నాడు. ఏం చేశాడంటే తినేశాడు రాజు అనగానే వెంటనే వాడిని పిలిపించండి, వాడికి పనిష్మెంట్ ఇవ్వండి, ఒక్క గొర్రెకు బదులుగా 4 గొర్రెలు బలైపోవాలన్నాడు. మీరు తెలుసన్నాడో తెలియకన్నాడో తెలియదు, కానీ దేవుడు దావీదు నోట తన భవిష్యత్తుని పలికించేశాడు. ఒక గొర్రెకు బదులుగా 4 గొర్రెలు పోవాలన్నాడు. నాతాడు నిలబడ్డాడు. వెంటనే అన్నాడు, అయ్యా బలిసినోడు ఎవడో కాదు, ఆ బలిసినోడు నువ్వే. అన్యాయానికి గురైన అమాయకుడు ఎవరంటే ఉరియా. అతని కౌగిట్లో పెరిగిన గొర్రె పిల్ల ఎవరంటే బెత్షెబా. నువ్వు తినేసావు. ఆ గొర్రెకి 10గా 4 గొర్రెలు అన్నావు కనుక నీ ఇంట్లో కూడా 4 గొర్రె పిల్లలు లేచిపోతాయి. అందుకే చూడండి, దావీదు చేసిన తప్పు తర్వాత తన కుటుంబంలో అధికారికంగా చనిపోయిన ఎంతమంది తెలుసా? 4. ఎవరైతే ఉన్నారో తన కూతురు చరిత్ర మొదలుకొని తన బాధల వెనకాల మీరు చూడండి, దావీదు కుటుంబంలో చనిపోయిన వారు ఎవరైతే అబ్షాలోము వరకు సుమారు 4 చనిపోయారు. ఎందుకు? అది దావీదు ఇచ్చిన జడ్జిమెంటే. దావీదు ఏం చేశాడు? తర్వాత పతనమైపోయాడు, ఏడ్చాడు, బాధపడ్డాడు, పరుగులు తీశాడు. జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడంలో ఒక అడుగు వెనక్కి వెళ్ళిపోయాడు. సౌలు ఏది చేశాడో చెప్పండి?
ఎగ్జాక్ట్గా అదే చేయకపోయినా దేవుడికి బాధ కలిగించే పనులు దావీదు కూడా చేశాడు. దావీదు పోయిన తర్వాత తెలివైనోడు సింహాసనం మీదకి వచ్చాడు అనుకుంటే, ఆ తెలివైన ఆయనకి తెలివితేటలు ఎక్కువైపోయి మొత్తం మీద ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడు? మర్చిపోకండి, మత్తయి సువార్త దగ్గరికి వస్తున్నాం. ఎంతమందిని? 1000 మందిని పెళ్లి చేసుకున్నాడు. అడ్మినిస్ట్రేషన్ నాలెడ్జ్ దేవుడు సొలొమోనుకి ఇస్తే, సొలొమోను గారు చేసింది 1000 మందిని పెళ్లి చేసుకున్నట. ఆ చరిత్ర చదువుతుంటే మనకు అర్థమవుద్ది. సొలొమోను మాటలు వినడానికి శాబా దేశపు రాణి వచ్చింది. సొలొమోను మాటలు వినడానికి భూపతులు వచ్చారు, అధిపతులు వచ్చారు. సొలొమోను మాటలు వినడానికి జ్ఞానులు, రాజులు, రాణిలు అందరూ వచ్చి, నీ ఇంట్లో మేము పాసి పని చేసుకుని బతికేస్తాం, ఎందుకంటే రోజుకొక జ్ఞానవాక్యం చాలన్నారు సామంతులు. అలాంటి సొలొమోను మాటలు వినే రోజులు పోయాయి. సొలొమోనే భార్యల మాట వినే రోజులు వచ్చేసాయి. నా మాటలు అర్థమవుతలేదు. సౌలు ఏం చేశాడో చెప్పండి, దావీదు అదే చేశాడు. దావీదు ఏం చేశాడో చెప్పండి, సొలొమోను అదే చేశాడు. ఈ సొలొమోను తర్వాత దేశం 2 ముక్కలైంది. పనికి మాలిన 2 కొడుకులు తెర మీదకి వచ్చారు. ఆ కొడుకుల పేరు రెహబాము, యరొబాము. ఈ రెహబాము, యరొబాము కలిసి ఏం చేశారంటే దేశాన్ని 2 ముక్కలు చేసి 10 గోత్రాలను ఒకడబట్టిపోయాడు. 2 గోత్రాలను ఒకడబట్టిపోయాడు. 10 గోత్రాలని ఇశ్రాయేల్ అన్నారు, 2 గోత్రాలని యోధా అన్నారు. యోధా అనే దేశం ఒకటి ఏర్పడింది. 10 గోత్రాలతో ఇశ్రాయేల్ అనే దేశం ఒకటి ఏర్పడింది. అటు 10 గోత్రాలు, ఇటు యోధా గోత్రం. అంటే యోధా దేశం ఇశ్రాయేల్ దేశం ఎప్పుడైతే ఏర్పడ్డాయో, ఈ పనికి మాలినోళ్ళు కలిసి అటువైపు 20 మంది రాజులు, ఇటువైపు 21 మంది రాజులు, మొత్తం మీద 42 మంది రాజులు దేశాన్ని ఏం చేశారంటే వల్లకాడు చేశారు. నా మాటలు అర్థమవుతుంది లేదు, బాగా వినండి. ఆదాము, నోవహు, అబ్రహాము, యాకోబు, మోసే, యెహోషువ, న్యాయాధిపతులు, రాజులు, రాజుల తర్వాత దేశం 2 మొక్కలు. ఎటు చూసిన భావన ఆదాము దగ్గర నుంచి ఒక్కరైనా పరిపాలనలో సరిగ్గా ఉన్నారా? అందరూ అన్ఫిట్ అయ్యారు. దేవుడు ఏదైతే తనకు ప్రతినిధిగా, ఇమేజ్గా నిలబడి సరిగ్గా పరిపాలించండి అని దేవుడు కోరుకున్నారో, ఒక్కరు కూడా సాటి మానవుల్ని, ప్రకృతిని సరిగ్గా పరిపాలించలేకపోయారు. ఆ టైంలో దేవుడు ఈ ప్రపంచానికి ఒక హెచ్చరిక జారీ చేయడానికి, 2 దేశాలకి కలిపి వార్నింగ్ ఇవ్వడానికి ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త పేరు యెషయా. ఎవరు? యెషయా. ఆ యెషయా ఏం చేశాడు ఒక్కసారి 7వ అధ్యాయం దగ్గర రండి, త్వరగా ముగిద్దాం. 7వ అధ్యాయం యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం నుండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం నుండి. యోధా రాజైన ఉజ్జియా మనవడును, సిరియా రాజైన రెజీనును, ఇశ్రాయేలు రాజును, రెమల్యా కుమారుడైన పెకాహును యుద్ధము చేయవలనని యెరూషలేము మీదకి వచ్చిరు గాని అది వారి వలన కాకపోయెను. అప్పుడు సిరియనీలు ఎఫ్రాయిములను తోడు చేసుకుని దావీదు వంశస్థులకు తెలపబడగా, గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయమును, వారి జనుల హృదయమును కదులును. ఇప్పుడు బాగా వినండి. చదివిన వాక్యం ఏమన్నా అర్థమైందా? మన బొంద మనకేం అర్థం అవ్వలేదు. ఎందుకు అర్థం అవ్వలేదు? అక్కడ రాజకీయం ఉంది. 7వ అధ్యాయంలో ఏదో రాజకీయం రాస్తున్నాడు. దేనికోసం రాస్తున్నాడు చూడండి. అక్కడ రాస్తున్న మాట, దేవుడు రాస్తున్న టైంలో యెషయా కాలంలో రాజకీయం జరుగుతుందట. యోధా దేశం ఉందట, ఇజ్రాయెల్ దేశం ఉందట, సిరియా దేశం ఉంది. అంటే 3 దేశాలు మనకు కనబడుతున్నాయి, సిరియా, ఇజ్రాయెల్, యోధా. ఇప్పుడు 3 దేశాలు కనబడుతున్నాయంటే 3 దేశాలకి ఎంతమంది రాజులు ఉన్నారు? 3 రాజులు ఉన్నారు. ఆ రాజుల పేరు ఏంటంటే, ఒక రాజు పేరు రెజీన్, అంటే సిరియా దేశానికి రాజు రెజీను, ఇజ్రాయెల్ దేశానికి రాజు పెకాహు, యోధా దేశానికి రాజు ఆహాజు. మీకు అర్థమైపోయినా అర్థమైనట్టు చూడండి, అర్థమవుతుంది. ఇంకొక 10 నిమిషాలు మొత్తం అర్థమవుద్ది. అయితే ఈ రాజకీయం జరుగుతుందంటే 3 దేశాలు ఉన్నాయి, 3 రాజులు ఉన్నారు. ఈ 3 దేశాలు 3 రాజుల మధ్య కుమ్ములాట రాజకీయం జరుగుతుందంట. ఎందుకు రాజకీయం జరుగుతుంది? పొత్తు రాజకీయాల కోసం కూడా జరుగుతుందంట. ఇంతకీ ఏం జరుగుతుందంటే, ఆ 7వ అధ్యాయం 17వ వచనం చదవండి ఒకసారి. 7వ అధ్యాయం 17వ వచనం. యెహోవా నీ మీదకిని, నీ జనము మీదకిని, నీ పితరుల కుటుంబం వారి మీదకిని
శ్రమ దినములను, ఎఫ్రాయిము యోధా నుండి తొలగిన దినము మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును. ఆయన అస్సూరు రాజుని నీ మీదకి ఇది ప్రాబ్లం. అంటే యెషయా ఈ ప్రవచనం చెప్పేసరికి ఈ 3 దేశాలకి పట్టుకున్న భయం ఏంటంటే, ఒక భయంకరమైన రాజు ఈ 3 దేశాల మీదకి రాబోతున్నాడు. ఆ రాజు పేరేంటి చెప్పండి? అసూరు రాజు. అంటే అసూర్ అనే ఒక రాజు, అంటే అసూరు సామ్రాజ్యపు రాజు, చక్రవర్తి ఈ దేశాల మీదకి రాబోతున్నాడు. వచ్చాడు ఏం చేస్తాడు? ఇల్లు లేని వాడికి ఇల్లు ఇవ్వడం. వాడు వచ్చి ఏం చేస్తాడు? భోజనం లేని వాడికి భోజనం పెట్టడు, సెంటి నేల ఇవ్వడు. వచ్చి ఏం చేస్తాడంటే పేదోళ్ళకి వాగ్దానాలు ఇవ్వడు. వాడు వచ్చి ఏం చేస్తాడు? ఉన్నవి ఈడ్చుకుని పోతాడు, ఊడ్చుకుని పోతాడు. వయసులున్న పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతాడు. అది మగవారినైనా ఆడవారినైనా వాడి జీవితంలో బానిసలుగా పెట్టుకుంటాడు. మాట వినని ఊరు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బతుకుండగానే చర్మాలు ఒలిచేసి, ఇలాంటి స్తంభాలు ఏవైతే ఉన్నావో వాళ్ళ బట్టలు ఓడదీసి వాళ్ళ యొక్క చర్మాన్ని ఒలిచేసి రక్తం కారుతుండగా ఆ సోలాలకి కింద నుంచి పైకి నోట్లోంచి వచ్చేలా గుచ్చేసి దేశానికి వార్నింగ్ ఇస్తారు. ఇదిగో, దేశమంతా పంటని, డబ్బుని, బంగారాన్ని, నీ పిల్లల్ని మాకు మర్యాదగా ఇస్తే సరే, ఇవ్వకపోతే అందరికీ ఇదే గతి పడుతుందని వార్నింగ్ ఇస్తారు. అంత క్రూరులు ఎవరు? అస్సూరు సామ్రాజ్యం. ఈ భయం పట్టుకుంది ఎవరికి? సిరియాకి, ఇజ్రాయేల్కి, చెప్పండి, యోధాకి. ఈ భయం పట్టుకున్న టైంలో సరిగ్గా ఈ సిరియా ఇజ్రాయేల్ మాట్లాడుకునే, రే మనకి నిజానికి సిరియాకి ఇజ్రాయేల్కి పడదు, మనకి గొడవ ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం, ముందు ఆడిని ఆపుదాం అన్నారు. ఎవరిని? అసూరు. ఆ పెద్దోడిని ఆడిని ఆపుదాం, మన గొడవలు ఉంటే తర్వాత మన బోర్డర్ గొడవలన్నీ తర్వాత తెలుసుకుందాం, ముందు వాడిని ఆపకపోతే వాడు నిన్ను ఉండేవాడు, నన్ను ఉండేవాడు, అందుకే ముందు వాడిని ఆపుదామంటే సరే సై అంటే సై అని ఒక కోర్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో వీళ్ళకి వచ్చిన ఆన్సర్ ఏంటంటే, మన ఇద్దరం మన దేశాలు కలిసిన వాడిని, చెప్పండి, ఎదిరించలేము. 3వ దేశం సపోర్ట్ కావాలని 3వ దేశానికి కౌరు పంపారు. ఆ 3వ దేశం పేరే యోధా దేశం. యోధా దేశానికి కౌరు పంపి ఆ యోధా దేశానికి రాజు ఎవరు? ఆహాజు. నువ్వు మాకు సపోర్ట్ చేయి, మనకి గొడవలు ఉంటే తర్వాత చూసుకుందాం. యోధా, ఇజ్రాయేల్ అయిన నేను, సిరియా, మనం ముగ్గురం కలిసి వాడిని ఎదిరిద్దాం, అసూరుగాన్ని. వాడిని ఎదిరించకపోతే నిన్ను, నన్ను, పక్కనున్న సిరియాని మొత్తం తినేస్తాడు, వాడిని ఎదిరిద్దామంటే ఈ ఆహాజు రాజు అన్నాడు, మీతో కలవనంగాక కలవను అన్నాడు. ఎందుకంటే ఇతను ప్లానింగ్లో ఇతను ఉన్నాడు. ఎవరు? ఆహాజు. అది కాదురా, మాటనరా, నీ పంతాను నువ్వు ఉంటే వాడు వచ్చి నిన్ను మింగేస్తాడు, నన్ను మింగేస్తాడంటే వాడు మింగేసినా పర్లేదు, మీతో కలను అన్నాడు. వెంటనే వాళ్ళ కోపం వచ్చింది. సిరియా, ఇజ్రాయేల్ కలిసి, అంటే రెజీను, పెకహు కలిసి ఏమన్నారంటే, ఈ ఆహాజు గడ వల్ల యూదులు మన మాట వింటలేదు కనుక రాత్రికి రాత్రి ఆహాజును లేపేద్దామని స్కెచ్ చేశారు. నా మాటలు అర్థమవుతున్నాయా? రాత్రికి రాత్రి ఆహాజును లేపేసి మన మాట వినే తెంగరోడిని యోధా దేశంలో రాజుని చేద్దామన్నారు. ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ ప్రభుత్వాలు కానీ స్టేట్ ప్రభుత్వాలు కానీ గుర్తుపెట్టుకోండి, ప్రజలు ఎప్పుడు గుప్పిట్లు ఉండాలంటే పవర్ఫుల్ పదవులన్నీ ఎవరికి ఇస్తారు చెప్పనా? తెంగరోళ్ళకి ఇస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకన్నా డీటెయిల్గా నన్ను అడగండి. నా మాట్లాడదాం. హోంశాఖ కానీ ఆర్థిక శాఖ కానీ మీరు గమనించండి. చెయ్యి అంటే చెయ్యి, తుమ్మితే తుమ్మి, దొగ్గితే దొగ్గి, కూర్చుంటే కూర్చొని, లెగిస్తే ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి పదవులు ఇస్తారు. వాళ్ళనే పెడతారు. ఎందుకంటే వాళ్ళు ఏది చెప్తే కిందదే చెయ్యాలి. అక్కడ వరకు ఎందుకు? మన పంచాయతీలో దిగువ జాతీయులు, మన పంచాయతీలో బడుగు బలహీన వర్గాల వారికి ప్రెసిడెంట్ పదవి వస్తే పేరుకి ఈయనే ప్రెసిడెంట్, మొత్తం ఆట అంతా ఎవరు చెప్పండి? అస్సలు సిగ్గుండదు మనకి. మళ్ళీ అర్థమవుతుంది. అంటే పేరుకు ఒక తెంగరోని పెడతారు ఆబ్జెక్ట్గా, పైనంతాలు నడిపిస్తారు. సేమ్ ఇదే రాజకీయం చేస్తున్నారు. ఇజ్రాయేల్, సిరియా కలిసి ఏం చేస్తున్నారు? ఒక తెంగరోని పెట్టి ఆహాజ్ గాని లేపేద్దాం, మొత్తం ప్రజలందరినీ మన వైపు తిప్పుదాం. ఇటు బాగా వినండి, యోధకు ఇప్పుడు ప్రమాదం వచ్చింది. ఒకవైపు సిరియా వస్తుంది, మరొక వైపు ఇజ్రాయేల్ వస్తుంది, మరొక వైపు అసూరు సామ్రాజ్యం వస్తుంది. ఈ 3 దేశాలు ఒకేసారి ఇప్పుడు యోధా దేశం మీదకి వస్తే యోధా ప్రజలకి, యోధా రాజుకి భయం పట్టుకుంది. ఆ టైంలో వీళ్ళ హృదయాలట గాలికి అడవి చెట్లు కదిలినట్టు కదిలే. అంటే ఒక భీకరమైన గాలి వస్తే చెట్టు ఇలా ఊగి ఒకేసారి ఎలాగైతే లెగుస్తుందో వాళ్ళ హృదయాలు కూడా అలా కంగారు అయిపోయాడు. 3 దేశాలు ఒకేసారి మా మీదకి వస్తే మేమేమి అయిపోవాలని కంగారు అవుతున్నప్పుడు ఆ కంగారు పడొద్దని అక్కడికి పంపించిన ప్రవక్తే, చెప్పండి,
యెషయా ప్రవక్త. ఆ ప్రవక్త వచ్చి ఏం చేస్తున్నాడు చూడండి. ఆ 7వ అధ్యాయం, అదే 7వ అధ్యాయం 3వ వచనం నుండి. అప్పుడు యెహోవా యెషయాతో ఎలాగూ సెలవిచ్చెను, ఆహాజును ఎదుర్కొంటకు నీవును నీ కుమారుడును సాకిరేవు మార్గముపై పైన కోనేటి కాలవ కడ వరకు పోయి అతనితో ఎలాగు చెప్పుము, భద్రము సుమి నెమ్మలించుము, పొగరాయుచున్న ఈ 2 కొరకంచుల కొనలకు అనగా రెజీనును సిరియాను రెమల్య కుమారుడు కోపాగ్నికి జడియకు నీ గుండె అవి నీకంటే ఏం చెప్తున్నాడు? రాజుగా, యూదుల రాజుగా కంగారు పడకు, ఏమీ కాదు. సిరియా కలిసి వచ్చినా, సిరియా కలిసి వచ్చినా, ఇజ్రాయేల్ కలిసి వచ్చినా, అసూరు సామ్రాజ్యం కూడా వీళ్ళతో కలిసి వచ్చిన యోధా దేశం ఎంట్రుకు కూడా చెప్పండి రాలదు. రాసి పెట్టుకో. 65 సంవత్సరాలు కాకముందే రెజీను, 65 సంవత్సరాలు కాకముందే ఇజ్రాయేల్ రాజు ఇద్దరు నశించిపోతారు. ఎందుకంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదులకి మాటిచ్చాను కనుక యోధా దేశానికి ఏమీ జరగదు. ఇది గుర్తుపెట్టుకో. ఏమీ జరగదనడానికి నీకు వాగ్దానం కావాలేమో, ఏమీ జరగదనడానికి ఆహాజు నీకు గుర్తు కావాలేమో, గుర్తు అడగన్నాడు. ఆ గుర్తు అడగమంటే ఈ పెద్ద మనిషి ఏమంటే జాగ్రత్తగా ఉండండి. ఈ పెద్ద మనిషి ఏమన్నాడు చూడండి ఒకసారి. 10వ వచనం, అదే 7వ అధ్యాయం 10వ వచనం, జాగ్రత్తగా ఉండండి, అర్థమవుద్ది. యెహోవా ఇంకను ఆహాజు నాకు ఎలాగ సెలవిచ్చను, దేవుడైన యెహోవా వలన చూచినడుగు, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధలోకమంత ఎత్తైనా సరే. అంటే నీకేమీ కాదు. సిరియా వచ్చినా ఏమీ కాదు, ఇజ్రాయేల్ వచ్చినా ఏమీ కాదు, అస్సూర్ వచ్చినా అసలు నీ దేశానికి ఏమీ కాదు. ఏమీ కాదనడానికి గుర్తు అడగవయ్యా అంటే ఈ పెద్ద మనిషి అడగనన్నాడు. ఎవరు? ఆహాజు. ఎందుకు అడగనంటున్నాడు? నువ్వు అడగవయ్యా అంటే అడగనంటున్నాడు. ఎందుకు అడగనంటున్నాడు అంటే ఇతడు దేవుడి మీద భక్తుండి కాదు. ఎందుకు అడగనంటున్నాడంటే ఇతడు నీటి కాలవలను నమ్ముకుంటున్నాడు. వెనకాల ఇతడు గాడి చేస్తున్న రాజకీయం ఏంటంటే ఐగుప్తితో పొత్తెట్టుకున్నాడు. ఎవరితో? ఐగుప్తితో. అంటే ఇజ్రాయెల్ దేశం వెళ్ళి సిరియాతో ఎలా అయితే పొత్తెట్టుకుందో, యూదా దేశం వెళ్ళి ఎవరితో పొత్తు పెట్టుకుందట? ఇదంతా వృత్తాంతాల గ్రంథంలో ఉంటుంది. ఐగుప్తితో పొత్తు పెట్టుకుంది. ఐగుప్తి రాజుకి యెరూషలేము మందిరంలో ఉన్న బంగారు పాత్రలన్నీ గిఫ్ట్గా ఇస్తున్నాడు. దేవుడు కోపం వచ్చి పంపించాడు. ఇదిగో నీకేమీ కాదు, నువ్వు కాలువల దగ్గర తిరక్కో, నీకేమీ కాదు, నీ కోట చుట్టూ కాలువలు కట్టించుకోకు, నీకేమీ కాదు. ఇదిగో నీకు చెబుతున్నాను, రాజువైన నీకు, నీ ప్రజలకు చెబుతున్నాను, నీ దేశానికి ఏమీ కాదు. ఏమీ కాదనడానికి ఏదన్నా గుర్తడగవయ్యా అంటే ఆ గుర్తడగమంటే ఈ మనిషిని నేను అడగను, యెహోవా అని చెప్పండి. భక్తుల్లా చెప్తున్నాడు చూడండి. కాదు, నేను అడగను యెహోవా అని స్తుతింపనంటే ఎందుకు అడుగు? నువ్వు ఎందుకు అడుగుతావు? నీ ధైర్యం ఎక్కడుంది? ఐగుప్తి రాజు మీద ఉంది. నీ ధైర్యం ఎక్కడుంది? నీటి కాలువల మీద ఉంది. నువ్వు అడగో. ఎప్పుడైతే అడగనన్నాడో ప్రవక్త బాధపడుతూ ఏమన్నాడు చూడండి. అతడు ఎలాగూ చెప్పాను, దావీదు వంశస్థులారా వినండి, మనుషులను విసిగించుట చాలదనుకుని నా దేవుణ్ణి కూడా ఇసికించుతారు. అంటే మీ రాజు మాటండు, మీరు మాటండ్రు. ఏదో ఒక చూసిన అడగండి అంటే ఎవడో అడగడు. ఆదాము బాధ పెట్టాడు, నోవహు బాధ పెట్టాడు, అబ్రహాం బాధ పెట్టాడు, న్యాయాధిపతులు బాధ పెట్టారు, రాజులు బాధ పెట్టారు. ఇప్పుడు మీ రాజు బాధ పెడుతున్నాడు. దేవుడు ఏదో ఒకటి చేద్దామనుకుంటే ఎప్పుడు మాట వినరు. యెషయా గ్రంథాన్ని రాస్తూనే దేవుడు ఏమంటాడు తెలుసా? గాడిదెక్కన్న బుద్ధి, ఎద్దుకున్న బుద్ధి ఎవరికి లేదంట? తన పిల్లలైన ఇశ్రాయేలుకి లేదంట. అంటే గాడిదైనా సొంత వాడిని దొడ్డు తెలుసుకుంటుంది కానీ, ఎద్దైనా సొంత వాడిని యజమాని తెలుసుకుంటుంది కానీ, నా ప్రజలు మాత్రం నన్ను తెలుసుకోలేకపోతున్నారు. ఆదాము తెలుసుకోలేకపోయాడు, రాజుల వరకు ఎవరు తెలుసుకోలేకపోయారు. చివరికి వినండ్రా అంటే మీరు తెలుసుకోలేకపోతున్నారు. అందుకే మీరు ఎలాగూ తెలుసుకోలేకపోతారు కనుక మీరు వినినా వినకపోయినా దేవుడు తానే ఒక సూచన మీకు చూపాలనుకుంటున్నాడు. ఏంటది? ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆయనకు ఇమ్మాన్యేల్ అని పేరు పెట్టిన. జాతకం ముగిస్తాను, జాతకం వినండి. దేవుడు తానే ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆదాము చేయలేనిది, నోవహు చేయలేనిది, అబ్రహాము చేయలేనిది, న్యాయాధిపతులు చేయలేనిది, రాజులు చేయలేనిది దేవుడే ఒక నిర్ణయం తీసుకున్న. ఆ నిర్ణయం ఏంటంటే ఒక మానవుడిని మరొక మానవుడు పరిపాలించలేడు కనుక
దేవుడే మానవుడిగా ఇలలోనికి రావడానికి ఒక నిర్ణయాన్ని ప్రకటించాడంట. దేవుడు తానే ఒక చూసినంటే దేవుడు తానే ఒక చూసినంటే దేవుడే ఇలలోకి ఎలా రాబోతున్నాడంటే తోడుగా, దేవుడు ఎలా రాబోతున్నాడంటే నీడగా, దేవుడు ఎలా రాబోతున్నాడు రాజుగా. అంటే ఆదాము పరిపాలించలేని రాజరికాన్ని, దావీదు వరకు పరిపాలించలేని రాజరికాన్ని, ఇప్పుడు ఆ రాజరికాన్ని నెరవేర్చడానికి ఎవరు వస్తున్నారట? దేవుడే మానవ రాజుగా వచ్చాడు. అందుకే ఆయన రాజుగా వచ్చాడు కనుక 9వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. నా మాట వినండి. ఆయన భుజాల మీద ఏముందట చెప్పండి? ఆయన భుజాల మీద ఏముందట? రాజ్యభారం. ఏ రాజ్యభారం? ఆదాము దగ్గర నుంచి పెట్టుకుంటూ వచ్చాడే ఆ రాజ్యభారాన్ని ఎవరు భుజాల మీద పెట్టాడు చెప్పండి? తన సుతుడు దైవమైన క్రీస్తు భుజాల మీద పెట్టి ఈ భూమి మీదకి పంపాడు. అంటే ఆయన వచ్చి ఏం చేయబోతున్నాడు? నాయకత్వం లేని ప్రపంచానికి, రాజరికం తెలియని ప్రపంచానికి, మగ్గిపోతున్న ప్రపంచానికి, ఆశలు ఆవిరైపోయిన ప్రపంచానికి ఒక స్లోగన్ ఇచ్చాడు, ఒక వాగ్దానం ఇచ్చాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా చెప్పండి, నా యొద్దకు రండి. ఎందుకు? ఈయన రాజు. ఆయన ఏ సమస్యనైనా చక్కబెట్టగలడా? ఆయన ఏ సమస్యనైనా సమాధానపరచగలడంటే ఆయన రాజు. అందుకే ఆయన రాజుగా వచ్చాడు కనుకే ఆ రాజును గుర్తించిన వాడు నువ్వు గుర్తించావో నేను గుర్తించానో లేదో కానీ చరిత్రలో మొట్టమొదటిసారి ఆయన పుట్టుకను గుర్తించింది ఎవరో తెలుసా? తూర్పు దేశపు జ్ఞానులు. తూర్పు దేశాల నుంచి వెళ్ళి మాకు రాజు ఎక్కడా అని అడిగారంటే నడుతాను, తూర్పు దేశాల్లో రాజులు లేరా? ఉన్నారు. ఆ రాజులు మంచి పరిపాలన ఇవ్వలేదు. అంటే రాజు కావాలని ఎందుకు అడుగుతున్నారు? ఈ యూదుల రాజు యూదులకే కాదు, ఈయన ప్రపంచానికి రాజు అన్న సంగతి ఎవరు గుర్తుపట్టారు చెప్పండి? తూర్పు దేశపు జ్ఞానులు. అంటే ఈ రాజు కింద ఉంటే బాగా వినండి, ఈ రాజు యొక్క రాజ్యాన్ని, నీతిని ఎదిగితే ఏ టైంకి ఏం కావాలో ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తారు. అందుకే మీరు చూడండి, ప్రపంచంలో ఉన్న అత్యధిక వనరులు కలిగిన దేశం ఏంటో తెలుసా? ఆఫ్రికా చీకటి ఖండం. వజ్రాలు ఉన్నాయి, బంగారం ఉంది, వనరులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎంత వనరులున్నా అక్కడ ఏమో తెలుసా? ప్రపంచంలో ఎక్కడ లేనంత కరువు ఉంది. ఎక్కడ చెప్పండి? ఆఫ్రికా దేశంలో. ఎందుకు నడుతున్నా? అన్ని వనరులున్నా ఆ దేశంలో అంత కరువు ఎందుకుంది? కారణం ఒక్కటే, అక్కడ మంచి రాజరిక పరిపాలన లేదు. అంటే వనరులున్నా పరిపాలన సరిగ్గా లేకపోతే కిందున్న ప్రజలు ఏమైపోతారు చెప్పండి? నీడకేడుస్తారు, కూడికేడుస్తారు, బట్టకేడుస్తారు. నడుతున్నాను ఎక్కడ మీరు చూడండి, మీ ఊరికి రావడానికి తిన్నమైన రోడ్ లేదండి. మీ ఊరికి రావడానికి తిన్నమైన రోడ్లు నడుతున్నాను, మీకు రోడ్లు లేడానికి నడుతున్నాను. రోడ్ లేదంటే మీకు ఏమైనా మార్గం లేదా? నడుతున్నాను. మీకు ఊరు లేదా? మీకు స్థలాలు లేవా? మీకు ఆధార్ కార్డులు లేవా? నడుతున్నాను. మీకంటే ఒక పంచాయతీ లేదా? మీరు లెక్కల్లో లేరా? మీకు ఇన్ని ఉన్నా ఒక సరి అయిన మార్గం మీకు లేదంటే కారణం ఏంటి చెప్పిన? నాయకత్వం లోపం. గుర్తుపెట్టుకోండి. పంచాయతీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, కేంద్ర స్థాయి అయినా మీరు ఎక్కడ చూడండి, మన జిల్లాలో వనరులు లేవా? ఎక్కడ దొరకని వజ్రాలు మీ వైపు దొరుకుతాయి. ఇలాంటి వనరులున్నా ఇప్పటికే సెంటి నేలకేడుస్తున్నారంటే ప్రాబ్లం ఏంటి చెప్పండి? నాయకత్వం ప్రాబ్లం. వీళ్ళే గెలుస్తారు, వీళ్ళ కొడుకులే బాగుపడతారు, వీళ్ళ మనవళ్ళే బాగుపడతారు, వీళ్ళే బాగుపడతారు. ఎప్పటికీ మన బతుకులు వాళ్ళకు ఊడిగించేయడానికి ఉంటాయి. ఈ ప్రపంచానికి అతిపెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? ఈ మనిషి మరొక మనిషిని సరిగ్గా పరిపాలించలేడు. అందుకే చూడండి, ఏ ఎమ్మెల్యే వచ్చినా వాడదే చెప్తాడు, ఈ ఎమ్మెల్యే వచ్చినా అదే చెప్తాడు. ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా మనకు ఎరగదీసింది ఏమి చెప్పండి? లేదు. అందుకే కాళిదాసు కవి ఏమన్నాడంటే, రాజకీయం అంటే ఏంటి ఒక్క మాటలో చెప్పవై అంటే కాళిదాసు కవి అంటాడు, ఎదవలో పదవులు దిగితే పనికి మాలోలు పదవిలోకి వచ్చినాడు. దట్ ఈజ్ పాలిటిక్స్ అన్నాడు ఆయన. అడుగుతున్నాను, ఇంకా పాలిటిక్స్ అంటే ఏంటంటే, పాలిటిక్స్ అంటే మన పబ్లిక్ యొక్క మైండ్ సెట్ చెప్పారు. కవులు ఏమన్నారు తెలుసా? ఈ పాలిటిక్స్ ఎలా చూస్తారంటే, ఒక ఊర్లో దొంగ ఉండేవాడ్రా, ఆ దొంగ దారి దోపిడీలు చేస్తూ వచ్చి పోతున్న వారందరిని కొట్టి వాడు వస్తువులు లాగుతుంటే ఈ ఊరోళ్ళంతా అన్నారట, ఎప్పుడు పోతాడో పనికి మాలినోడని ప్రార్థన చేశారట. అన్నట్టుగానే పోయాడు. ఆ పోయిన తర్వాత అదేదో గవర్నమెంట్ ఉద్యోగం లాగా మళ్ళీ ఆ ఉద్యోగాన్ని తీసుకున్నది ఎవడంటే వాడు కొడుకు. ఆడేం చేశాడు? ఆడు కొట్టట్లేదు, ఏకంగా కోసేస్తున్నాడు. ఆడు ఏకంగా కొట్టడం కాదు, నరికేస్తున్నాడు. ఆడు ఏకంగా ఏం చేస్తున్నాడు? తలకాయలు తీసేస్తున్నాడు. అప్పుడు పబ్లిక్ అన్నారట, ఈడికన్నా చెప్పండి ఆడే బెటర్ అని. ఇదే రాజకీయం. గుర్తుపెట్టుకోండి. ఆడొచ్చి తిరగదీసింది ఏమీ లేదు చెప్పండి.
ఈడొచ్చి మనకెప్పుడు పోయేవాడు మంచోడు చెప్పండి, ఉన్నవాడు చెడ్డోడు. ఉన్నవాడిని చూసి మళ్ళీ పోయినోడు ఎప్పుడు వస్తాడా అని చూస్తాం. అది చెప్పండి, వాడొచ్చి చేసేదేమి లేదు, ఈడొచ్చి ఏం చేసేలేదు. రాజకీయాల్లో ఈ మధ్య వాగ్దానాలు ఏంటి చెప్పినా, స్కూళ్ళు కట్టిస్తాం, చదువులు చెప్పిస్తాం, మీ పిల్లల్ని బాగు చేస్తాం, ఉన్నతమైన విద్యలు చేస్తాం, మంచి యూనిఫామ్లు ఇస్తాం కాదు. ఈ పనికి మాలిన వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏంటో తెలుసా? మేము వస్తే మళ్ళీ పాత బ్రాండ్లు తెస్తామన్నారు. ఏంటి బ్రాండ్ అంటే చెప్పండి? బ్రాందీ. అడుగుతున్నాను, మనుషులకి వాగ్దానాల్లో వాగ్దానం బ్రాందీ సారాలు చేస్తున్నారంటే ఇది ప్రభుత్వం అనాలా, పనికి మాలిన పాలన అనాలా? అందుకే మీరు చూడండి, ఆదాము ఏది చేయలేకపోయాడో ఇప్పటి వరకున్న రాజకీయం కూడా చెప్పండి అదే పనులు చేస్తుంది. అంటే ఒక్కడు కూడా సరిగ్గా పరిపాలిస్తున్నాడా? ఈ రాజు దగ్గర బాగా దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటి తెలుసా? ఒక మనిషిని మరొక మనిషి పరిపాలించుకుంటే వీడు పాపే, వాడి పాపే, అందరూ పాపలే. ఒక మనిషిని పరిపాలించలేడు కనుక మానవ ఆకారంలోనే దేవుడు ఇలలోకి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ మనుషుల్ని పరిపాలించడానికి, తన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చేం పిలుపునిచ్చాడు? ఇదిగో ప్రయాసపడి భారం మోసుకుంటున్న జనులారా నా యొద్దకు రండి. నీకు ఇల్లు కావాలా, వాకిలి కావాలా, ఆరోగ్యం కావాలా, సంతానం కావాలా, మీకేం కావాలో నేను ఇస్తాను. నా రాజ్యాన్ని నీతిని ఎతకండి, మీకు కావలసినవన్నీ ఇస్తాను. అందుకే చూడండి, ఆ రాజుని రాజుగా నమ్మునోడు ఎవడైనా చాలా ధైర్యంగా ఉంటాడు. నజరుడైన యేసుని రాజుగా నమ్మినవాడు చాలా ధైర్యంగా ఉంటాడు. మీకు ఉదాహరణ చెప్తున్నానండి. సెంటర్లో మోడీ గెలిస్తే ఏంటి, దిగిపోతే ఏంటి, కాంగ్రెస్ వస్తే ఏంటి, రాకపోతే ఏంటి. మళ్ళీ అడుగుతున్నాను, రేవంత్ రెడ్డి గారు ఎక్కితే ఏంటి, కేసీఆర్ రాకపోతే ఏంటి, కేసీఆర్ వస్తే ఏంటి, రేవంత్ రెడ్డి పోతే ఏంటి, మాకు జగన్ వస్తే ఏంటి, చంద్రబాబు గెలిస్తే ఏంటి. మన మనసు ఏల మీద ఉండదు. మన రాజు ఒకే ఒక్కడు, ఆయన పేరు నజరేయుడైన యేసుడు. మనం సీఎంలకి పిఎంలకి చెప్పం, మళ్ళీ చెప్తాను, మన ఎమ్మెల్యేకి ఎంపీలకి చెప్పం. మన బాధ, మన గోడ ఎవరు చెప్తాను తెలుసా? ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, పిఎంలు మన బాధని, మన హృదయాన్ని అర్థం చేసుకుంటారు లేదో నాకు తెలియదు, కానీ ఈ రాజుకి చెప్తే ఎవడికి ఏ లెక్క తేల్చాలో సరిగ్గా టయానికి చెప్పండి తెలుసు. అందుకే ఈ రాజుని నమ్ముకున్న తర్వాత మన ధైర్యం ఏంటి చెప్పినా, ఎవడ గెలిచినా ఎవడ గెలవకపోయినా మనకి వాళ్ళ మీద మనసు ఉండదు. మన మనసు అంతా చెప్పండి, నా రాజు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తాం. అలా ఎదురు చూసిన ప్రియులలో, అలా ఎదురు చూసిన జాబితాలో కనబడిన వారే చెప్పండి తూర్పు దేశపు జ్ఞానులు. అందుకే రాజును రాజుగా గుర్తుపెట్టారు కనుకే తూర్పు దేశపు జ్ఞానులు అయ్యారు. ఈ రాజుని మనం సరిగ్గా చూడకుండా ఆయన ఇచ్చే వస్తువులనే చూస్తున్నాం కనుకే మన జ్ఞానులు అవ్వలేదు, ఆవులు, మేధావులు అయ్యాం. మన అర్థం. ఆయన ఏమడుగుతున్నావు? నీ రాజ్యం ఎక్కడని అడిగారు, నీ రాజరికం ఎక్కడని అడిగారు. మా రాజులు అందించలేని పరిపాలన ఇదిగో నువ్వు అందించు, మేము ఏ దేశంలో ఉన్నా నీ రాజ్యంలోకి మేము వస్తున్నాం అని అలా ప్రకటన చేశారు, జాయిన్ అయ్యారు. రాజుకు ముందుకు వచ్చిన పైలట్ ఎవరైతే ఉన్నారో, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఒక మాట్లాడు, ఇదిగో దేవుని రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. ఈ రాజ్యంలో సభ్యత్వం రావాలంటే ఒకే ఒక్క సూత్రం, మారు మనసు. ఈ రాజ్యంలో జాయిన్ అవ్వాలంటే ఒకటే సూత్రం, బాప్టిజం. ఈ రాజు నీడ కింద ఆయన రాయితీలన్నీ నీకు వర్తించాలంటే ఒకటే సూత్రం, ఈ రాజునే కేంద్ర స్థానంగా పెట్టుకోవాలి. ఎవరైతే ఈయన కిందకు వస్తారో వారి జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తారు. నేను ముగించే ముందు ఒక మాట చెప్తున్నాను, ఈ రాజు కింద ఉంటే అంత ధైర్యం ఉంటుందంటే ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, బయటోళ్ళు వాగ్దానాలు ఇచ్చినా మనకు నెరవేరుస్తారు లేదో నాకు తెలియదు, కానీ ఈయన మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన అన్నాడంటే ఖచ్చితంగా చేస్తాడు. నేను చాలా ఉదాహరణలు, చాలా ప్రాంతాల్లో చెప్పిన ఉదాహరణే మీ ప్రాంతంలో కూడా చెప్తాను వినండి. ఒక ప్రాంతంలో ఇలాంటి విలేజ్లోనే కొత్తగా వచ్చిన డాక్టర్లని విలేజ్లో కొన్ని రోజులు సర్వీస్ చేయడానికి, ఒక 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో సర్వీస్ చేయడానికి వాళ్ళకి ప్రొఫెషనల్ పీరియడ్ అని ఉంటుంది. ఆ 2 ఏళ్ళు సర్వీస్ చేయడానికి వాళ్ళకి ఏవైతే మెడికల్ క్యాంపులు ఇలాంటి మన విలేజ్కి అప్పగిస్తారో, ఆ విలేజ్కి అప్పగించిన తర్వాత ఒక ఇన్ఛార్జ్ని ఇస్తారంటే ఆ ఏరియా ఇన్ఛార్జ్ ఎవరంటే ప్రెసిడెంట్ గారు. ఎవరైతే ఉన్నారో ఆ ప్రెసిడెంట్ కింద, అంటే ప్రెసిడెంట్ రాయాలి, బాగా సేవలు చేస్తున్నారు, బాగా మా ఊర్లో పని చేస్తున్నారని వీళ్ళకి సర్టిఫికేట్ ఇస్తే పైన అధికారులు ఆ పత్రాన్ని ధృవీకరిస్తే వాళ్ళ పీరియడ్కి ఏమచ్చా లేకపోతే వాళ్ళకి మంచి నోటిఫికేషన్ డివో ఇస్తారు. అందుకు వీళ్ళ దగ్గరుండి ఈ సేవలు అందిస్తారు. ఈ ప్రెసిడెంట్ వెళ్ళడంటే వీడికి ఎంత చచ్చినా చెప్పండి పులుపు సావలేదు, వయసు అంతా పోయింది, కానీ కూతుర్ల వయసున్న ఆ డాక్టర్ అమ్మలతో వీడు ఎటకారలాడడం మొదలెట్టాడు. అందులో డాక్టర్ అమ్మ బాధపడింది, క్రైస్తవ తల్లి, ఎవాంజలిస్ట్ భార్య బాధపడి ఇంటికి వెళ్ళింది. తన భర్త గమనించాడు, ఏ భార్య బాధపడినా మంచి భర్త గమనిస్తాడు, ఎందుకు బాధపడుతున్నావు అని అడిగాడు. చెప్పకూడదు అనుకుంది, ఎందుకంటే ఏ భర్త అయినా తన భార్యని పలానోడు ఇలా చేస్తున్నాడంటే తట్టుకోగలడా, చీల్చి ఎండాడేస్తాడు. అందుకే చెప్పకూడదు అనుకుంది. అయినా చెప్పింది. మళ్ళీ అడిగాడు, నాకు కూడా చెప్పినంత బాధ నీ దగ్గర ఉందని అడిగితే
అప్పుడు చెప్పింది ఆవిడ, ఏమి లేదండి పలానా ప్రెసిడెంట్ గారు మనం చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ప్రతిసారి ఏమంటున్నాడంటే బీపీ చెక్ చేయమంటాడు, బీపీ లేకపోయినా, షుగర్ చెక్ చేయమంటాడు, షుగర్ లేకపోయినా, ఏ డాక్టర్ అమ్మ ఇలా రా, వెళ్ళేటప్పుడు మా ఇంటికాడ కనబడిపోయి బీపీ చెక్ చేయి అంటున్నాడు మమ్మల్ని. ప్రతిసారి మమ్మల్ని బాధ పెడుతున్నాడండి. ఆయన అనే మాటలకి, ఆయన చూపులకి మాకు చాలా బాధ కలుగుతుందంటే, ఆ భర్త కోపం వచ్చి కేసు పెడదాం అన్నాడు. మనకెందుకులంటే కేసులు అవి, ప్రార్థన చేద్దామని. డాక్టర్ అమ్మ ఎప్పుడైతే ప్రార్థన చేస్తుందో, నజరేయుడైన యేసుకి ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని రోజులు మర్చిపోరు ఆ వ్యక్తిని. ఆ మర్చిపోయిన తర్వాత భర్త గుర్తుంటదిగా, అడిగాడు, ఏంటి ఈ మధ్య ప్రెసిడెంట్ ఎలా ఉన్నాడు, మళ్ళీ ఏమైనా బాధ పెడుతున్నాడంటే, అవునండి ఈ మధ్య కనబడట్లేదు, ఒకసారి ఊళ్ళో అడుగు వస్తానంది. అడిగారు. ఆ ఊర్లో అడిగితే ప్రెసిడెంట్ గారి ఏరియా అని అడిగితే, ఊర్లో వచ్చిన జవాబు ఏంటి చెప్పనా, ఊరని వెళ్ళాడట, ఎక్కడికి వెళ్ళాడో తెలియదట, ఇంకా రాలేదట, వస్తాడు లేడో కూడా తెలియదట. ఈ దేవుడికి మన కేసు అప్పగిస్తే మనల్ని బాధ పెట్టేవారు ఊరెళ్తారు, ఇంక రారు. మనం గొడవెట్టుకుంటే ఎఫ్ఐఆర్, ఆయన సీన్లో తిరిగితే చెప్పండి, ఎవిడెన్స్ కూడా గుర్తుపెట్టుకో. ఆయన సీన్లోకి వస్తే నేరం కూడా ఆరోపింపబడదు. అందుకే ఆ ప్రెసిడెంట్ ఊరెళ్ళాడట, ఎక్కడికి వెళ్ళి ఎవడో తెలియదు, ఇంకెప్పుడు రాడట. ఎగ్జాక్ట్ మీకు ఇదే జరుగుతుందని చెప్పను కానీ, మిమ్మల్ని ఎవడ బాధ పెట్టినాడు, బలిసినోడైనా, మోతుపరైనా, ఏదైనా, ఏ బాధ అయినా, రోగమైన, అప్పైన, సమస్య అయినా, ఏదైనా నజరేయుడైన యేసుకి చెప్పండి, ఆయన తీర్చలేని సమస్య అంటూ ఏదీ లేదు. ఆయన ఓదార్పు ఇవ్వలేనిదంటూ ఏదీ లేదు. ఆయనకి చెప్పండి. మీ నాయకులు మీ బాధలు తీరుస్తారు లేదో నాకు తెలియదు కానీ, మీ నాయకులు మీ వాగ్దానాలు నెరవేరుస్తారు లేదో నాకు తెలియదు కానీ, ఈయనకి చెప్పుకోండి. నీకు కోట్ల రూపాయలు ఇస్తాడు నేను చెప్పను కానీ, లక్షల రూపాయలు నీకు ఇస్తాడు నాకు చెప్పను కానీ, నీకున్న దాంట్లో తృప్తిని ఖచ్చితంగా ఇస్తాడు ఆయన. కోట్ల రూపాయలు ఉన్న వారికి లేని ఆనందం, కోట్ల రూపాయలు ఉన్న వారికి లేని తృప్తి ఆయన నమ్ముకుంటే బాగానండి. రోజుకి 150 రూపాయలు తెచ్చుకున్న మన జీవితంలో ఆయన ఆనందం ఇస్తాడు ఆయన. ఎందుకు చెప్పున, కోట్ల రూపాయలు ఉన్న వారి జీవితాల్లో బాగానండి, వాళ్ళకి డబ్బే ఉంది కానీ వాళ్ళకి ఏం లేదు చెప్పండి, సుఖం లేదు. నడుతున్నాను, మన దగ్గర డబ్బు లేదు కానీ నమ్ముకుంటే మనకేముంది చెప్పండి, సమాధానం ఉంది. తేడా చెప్పాలని మీకు ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఎక్కడ జరిగినంత పెళ్లి, ప్రపంచంలో ఎవడో చేయలేనంత పెళ్లి మన భారతదేశంలో చేశారు. 6,000 కోట్లు. ఎన్ని కోట్లు? 6,000 కోట్లు. ఎంత డబ్బులు ఎక్కువైపోయినాయి చూడండి. 6,000 కోట్లు. ఆ పెళ్లికి ఎవరు వచ్చారంటే, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆ ఖాన్, ఈ ఖాన్, అందరు ఖాన్లు అందరూ వచ్చి ఏం చేశారంటే బ్యాండ్ కొట్టారు. మన బ్యాండ్ కొట్టేవాళ్ళు ఎలా అయితే, ఇక్కడ బ్యాండ్ కొట్టింది ఎవరో తెలుసా, ఖాన్‌లో. వాళ్ళ సినిమా తీస్తే 1000 కోట్ల బడ్జెట్ గ్రాస్ వసూలవుద్ది. అలాంటిది వాళ్ళు వచ్చి ఆ పెళ్లికి బ్యాండ్ కొట్టారట. ఇంటర్నేషనల్ సింగర్ వచ్చింది, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఫైటర్ జాన్ సీనా వచ్చాడు. ఒక్కటేటి కిందటేటి ఈ తెలంగాణ మంత్రులు, మా ఏపీ మంత్రులు, అందరూ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క మంత్రులు, పొలిటికల్ ఈవెంట్లు ఉన్న ప్రతి ఒక్క మంత్రులు, చిన్నోడు, పెద్దోడు, సెలబ్రిటీలు అందరూ ఆ ఏరియాకెళ్తే, ఆ పెళ్లికెళ్తే, ఆ పెళ్లికి వచ్చినోళ్ళకి వచ్చిన గిఫ్ట్ ఇచ్చారట. ఇచ్చిన గిఫ్ట్ ఏంటి చెప్పండి, ఒక వాచ్ ఖరీదు 2 కోట్లు. మనం వెళ్తే బాగుండు అనుకుంటున్నారు కదా, 2 కోట్లు. అలాంటి వాచ్ 2 కోట్లు వాచ్ ఇచ్చారు అంతే. 6,000 కోట్ల రూపాయలతో పెళ్లి చేస్తే బాగా వినండి, ఆ పెళ్లి కొడుకు పేరు అనంత్ అంబానీ, ఆ పెళ్లింటి పేరు రిలయన్స్, ఆ పెళ్లి కొడుకు అబ్బాయి ఎవరైతే ఉన్నాడో అనంత్ అంబానీని 2 నిమిషాలు ఏసీలో పెడితే చచ్చిపోతాడు. అంటే ఒక విచిత్రమైన రోగం ఉంది. ఆ అబ్బాయికి డబ్బు ఉంది, ఆ అబ్బాయి చుట్టూ సెలబ్రిటీలు ఉన్నారు, ఆ అబ్బాయి చుట్టూ పొలిటికల్ సైన్స్ ఉంది, ఆ అబ్బాయి చుట్టూ అందరు ఉన్నారు, కానీ వాళ్ళన్నీ తేగలిగారు కానీ చెప్పండి, ఆరోగ్యం తేలేకపోయారు. మన దగ్గర డబ్బు లేదు, మళ్ళీ చెప్తాను, మన దగ్గర పదవులు లేవు, మన వెనకాల రాజకీయాలు లేవు, మన దగ్గర ఏమీ లేవు. ఈ నమ్ముకున్న నమ్మకం వెనకాల మనకేముంది చెప్పనా, కోట్ల రూపాయలు ఎట్టి కొనలేని ఆరోగ్యం మన దగ్గర ఉంది. గుర్తుపెట్టుకుని, ఎవరిచ్చారు అది? నీ నజరేయుడైన యేసు ఇచ్చాడు నీకు. గుర్తుపెట్టుకో, ఎవరిచ్చారు ఇది నీకు? బయటికి వెళ్ళి చూడండి, డబ్బు ఉన్న వాళ్ళు రాత్రి నిద్రలు పట్టక ఆ సీలింగ్ వైపు ఏసీలు వేసిన అలా చూస్తారు. నీకు? ఆడికి ఏసీ ఉన్నా నిద్ర రావట్లేదు, ఆడికి సెంట్రల్ ఏసీ ఉన్నా నిద్ర రావట్లేదు. నీకు? అన్నం తింటాం, స్నానం కూడా చెయ్యం, చెయ్యి కూడా ఆడదు, అక్కడ నిద్రవుతాం. గొప్ప గొప్ప కార్యం ఏంటి చెప్పిన, నిద్రలు మాత్రం లేచుకున్న వాళ్ళకి నిద్ర రావట్లేదు, మనకే స్నానం చేయకపోతే నిద్ర అవుతాం, నడుతున్నాను. ఆడికి లేని ధన్యత ఎవడుకుంది చెప్పిన, కంటి నిండా నిద్రపోయి నిద్ర. ఎవరిచ్చారు ఇది నీకు? నీ దేవుడు ఇచ్చాడు. గుర్తుపెట్టుకో. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ పెళ్ళిలో వీడియోలు బయటకు వచ్చి మీరు చూడండి, ఇలా కూర్చున్నారు, ఈ మోతవర్లు అందరూ కూర్చుంటే లైన్గా వడ్డిస్తున్నప్పుడు ఒక్కడ స్వీట్ వేసి కూడా, ఒక్కడ హాట్ వేసి కూడా, ఒక్కడ కూర వేసి కూడా, ఒకటి బిర్యానీ ఏం వేసుకోరు. మరి ఎందుకు కూర్చున్నారంటే అలా కూర్చున్నారు, ఏం తినకూడదు, ఎందుకంటే తింటే బీపీలు సోకులు చచ్చిపోతారు అక్కడ. అందుకే ఎవడేంచుకోడు. మనము పెళ్ళికి వెళ్తాం బాబు, బిర్యానీ మళ్ళీ ఏమంటాం, మళ్ళీ తింటాం, నచ్చితే కవర్లు వేసి తెచ్చుకుంటాం, మళ్ళీ తింటాం, మళ్ళీ నడుతున్నాం. ఎన్నిసార్లు తిన్నా మనకి అరిగిపోయి నడుతాం. రాళ్ళు తింటే అరిగిపోయే ఈ జీవితం బాగుందా, అన్నీ ఉండి తినలేని ఆ జీవితం బాగుందా చెప్పండి? ఎవరిచ్చారు ఈ జీవితం? నీ దేవుడు ఇచ్చాడు ఈ జీవితం. గుర్తుపెట్టుకో.
వాళ్ళు అరగలేని స్థితిగతులు నీకు అరిగేలా ఇచ్చినందుకు చూడండి. నెలకి 1,50,000 సంపాదించిన వాడి జీవితంలో లేని తృప్తి రోజుకి 150 రూపాయలు సంపాదించుకుని నీ జీవితంలో తృప్తిని ఎవరిచ్చారు? నువ్వు నమ్ముకున్న నజరేయుడైన యేసు ఇచ్చాడు. నీకు గుర్తుపెట్టుకో. అందుకే నీ ప్రభువుని అడుగు, ఆరోగ్యం కావాలి అడుగు, నీ పిల్లలు ఆశీర్వదింప అడుగు, కానీ దానికి ఒక షరతు వర్తిస్తుంది. ఆయన రాజ్యాన్ని నీతిని ఎతుకు. నువ్వు బాగుంటావు, నీ పిల్లలు బాగుంటారు, నీ గుడారానికి ఏ తెగులు రాకుండా, నీ జీవితంలోకి ఏ బాధ లేకుండా ఆదాముని ఎలాగైతే రిప్రజెంట్గా పెట్టుకున్నాడో ఈ ఊరికి నీ పొరుగు వారికి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చి కింగ్ లాంటి బతుకు నీకు ఇస్తాడు. గుర్తుపెట్టు. అందుకే ఆదాము చేయలేనిది, ప్రవక్తలు చేయలేనిది, రాజులు చేయలేనిది ఇప్పుడు తాను చేసి ఆ కిరీటం తెచ్చి ఎవరికి పెట్టారు తెలుసా? నీకు నాకు పెట్టన్నాడు. నా సింహాసనం మీకు ఇస్తాడు, నా రాజరికాన్ని మీకు ఇస్తాడు, నా సారూప్యతని మీకు ధరింపజేస్తాడు. ఒకరోజు వస్తానన్నాడు, నేడో రేపో మేఘాల మీద వస్తాడు. తానుండు స్థలములో మనము ఉండులాగున తన రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి మేఘాల మీద వేవేల పరిశుద్ధ పరివారంతో నేడో రేపో రాబోతున్నాడు. మనం దేనికోసం ఎదురు చూస్తున్నామంటే మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తుందని ఎదురు చూడడం. చెప్పండి, నా రాజు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తాం. నా ప్రభువు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తాం. వచ్చినప్పుడు ఆయన తీసుకెళ్ళిపోతాడు. మళ్ళీ ఎలాంటి జీవితాన్ని ఇస్తాడంటే ఆదాముకు మొదట ఉండేదే జీవితం, ఆకలి లేని జీవితం, దప్పిక లేని జీవితం, రోగం లేని జీవితం, నిత్యము బ్రతికే జీవితం, ఒక నూతన యుగం మనకి ఇవ్వడానికి త్వరలో రాబోతున్నాడు. నమ్ముకోండి. బాప్టిజం లేనివారు బాప్టిజం పొందండి, సంఘంలోకి చేర్చబడండి, ఆయన రాజ్యంలోకి రండి. త్వరలోనే మనం తీసుకెళ్ళి ఒక నూతనమైన నిత్యత్వంలో మనం పెట్టబోతున్నాడు. ఆ దేవుడు దీనుడిగా మన మీదకి వచ్చి దేవుడే రాజుగా మనల్ని పరిపాలించాడు. ఇది అర్థం కాక మనం ఆయన ఏమడుతున్నాం చెప్పనా? మా గేదె పాలెత్తలేదని అడుగుతున్నాము. ఆయన ఏమడుతుందని చెప్పిన ఒక ఆవిడ అడిగిందంట, ఏమని? ఎలకలు ఎక్కువైపోయిన ప్రభువా 3 పిల్లులు పంపందంట. ఈ సాక్ష్యాలు తగలడిపోయే సాక్ష్యాలు. మరొక ఆవిడ అందంట, గ్యాస్ అయిపోయింది ఏం చేయమంటే పరిశుద్ధాత్ముడు చెప్పండి అంటుంది ఆవిడ. అడుగుతాను, ఈ రాజు ఎలాగ అర్థమయ్యాడు? నీ గ్యాస్ కోసం పిల్లు కోసమో కాదు. ఈ రాజు ఎందుకు వచ్చాడు చెప్పినా? నీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పిఎంలు, సీఎంలు చేయలేని జీవితాన్ని ఎవరు ఇవ్వడానికి రాబోతున్నారు చెప్పండి? నీ ప్రభు ఇవ్వడానికి రాబోతున్నాడు. నమ్ము, అది ఈ రోజు నుంచి అనుభవిస్తావు. నమ్ము, శాశ్వతమైన జీవితంలోకి నేడో రేపో నువ్వు వెళ్ళబోతున్నావు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరికి ఈ సంగతులు అర్థమైన నాకు తెలియదు తండ్రి. విలువైన సంగతులు అందించారు చరిత్రలో తండ్రి. మొదటి మానవుడు మొదలుకొని తండ్రి, చివరి రాజుల వరకు తండ్రి, ఎవ్వరు ఎవరిని సరిగ్గా పరిపాలించలేకపోతారు తండ్రి. ఎప్పటికీ మేము గెలిపించుకున్న నాయకులు కూడా మమ్మల్ని సరిగ్గా పరిపాలించలేరు తండ్రి. అందుకే ఈ భూమి మీద అత్యవసరమైన తండ్రి నాయకత్వం, ఈ భూమి మీద అత్యవసరమైన తండ్రి రాజరికం, ఈ భూమి మీద అత్యవసరమైన తండ్రి రాజు. మీరు మాకు రాజుగా ఉంటే తండ్రి, ఇశ్రాయేలు అరణ్యంలో ఆకాశం నుంచి మన్నాను తిన్నారు తండ్రి. వారి బట్టలు మాయకుండా నడిచారు తండ్రి, వారి చెప్పులు అరగకుండా నడిచారు. మీ పరిపాలన కింద ఉంటే తండ్రి, ఏమీ లేకపోయినా మేము బంతుల్లా నడుస్తాం తండ్రి. అది మరలా ఇవ్వడానికే మీ సుతుడు రాజ్యాన్ని ఇళ్ళలోనికి పంపు తండ్రి. ఆయన ద్వారా తండ్రి మాకు పిలుపునిచ్చారు. ప్రయాసపడి భారాలు మోసుకుని తండ్రి చితికిపోతున్న మమ్మల్ని అందరికీ ఒక మార్గాన్ని తెరుస్తండి. దైవాన్ని దీనుడిగా ఇళ్ళలోనికి పంపినందుకు మీ స్తుతులు, స్తోత్రములు దేవా. తండ్రి, ఎవరికి ఈ సంగతులు అర్థమై నాకు తెలియదు తండ్రి. అర్థమైన వారిని అందరినీ ధన్యజీవులుగా మార్చండి. అర్థం కాని వారిని తండ్రి మరొక్కసారి వారితో మాట్లాడండి. దైవజనులని, అధ్యక్షుల వారిని, నా ముందు మాట్లాడిన అన్నని, తమ్ముడిని, అందరినీ తండ్రి ఆశీర్వదించండి. మరలా రేపటి దినాన్ని విస్తరించి మాట్లాడుకునే ధన్యత మాకు ఇవ్వండి. మా జత పని వారిని అందరినీ మీ చేతులుగా అప్పగిస్తున్నాం. ఎవరైనా తండ్రి మమ్మల్ని శత్రులుగా భావించి మా మీద చెడ్డమాటలు పలికితే వారిని క్షమిస్తారని కోరుతూ వారిని మమ్మల్ని మీ చేతులుగా అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.